వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 26వ కీర్తన. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను మొదటి వచనాన్ని చదువుతాను, మీరు 2వ వచనాన్ని చదవడానికి ప్రయత్నించేయండి, అందరూ కలిసి చదవడానికి ప్రయత్నించేయండి. ఆ రీతిగా కీర్తన 26వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ సంవత్సరం అంతటిలో మరి ఇదే చివరి ప్రార్థన కూడిక కాబట్టి కొద్ది సమయం మనం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనల్ని మనంగా పరిశీలన చేసుకొని ఆ తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలోనికి వెళదామండి. ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రతిసారి కూడా మనల్ని మనంగా పరిశీలించుకోవడము, పరీక్షించుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనను అంగీకరించాలి అంటే తప్పక మనము మరి పరిశీలన చేసుకోవడం అనేది అవసరం అన్నమాట. ఎందుకంటే ఆ రీతిగా దేవునికి తగినట్లుగా లేకుండా ఒకవేళ మనము ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడు కాదు. మీకు ఎన్నోసార్లు చూపించాను, బైబిల్ గ్రంథంలో 6-7 అంశాలు మీకు చూపించాను. ప్రార్థన వినకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయన్నమాట. దేవుడు ప్రార్థన వినాలి అంటే దానికి తగినట్లుగా మనం జీవించినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన వింటాడు. కానీ మనం చెప్పే మాట ఒకటి, మనం ప్రవర్తించే తీరు ఒకటి అనుకోండి, దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు ఆయన. అందుకనే క్రైస్తవ జీవితం అనేది మాటలు కాదు, అది క్రియాపూర్వకమైనది. మనం క్రియ లేకుండా మాటలు చెప్పినంత మాత్రానికి దేవుడు మన యొక్క భక్తిని లేక మన ప్రార్థనను ఆయన అంగీకరించేవాడు కాదు. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే క్రియా జీవితం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అన్నమాట. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతమైనది. మనం ఏం చెప్తున్నామో దానికి తగినట్లుగా మనం జీవించలేకపోతే దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరించే దేవుడు కాదు. కాబట్టి ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ కీర్తనాకారుడైన దావీదు దేవుణ్ణి ఎలాగో ప్రార్థన చేసి అడుగుతున్నాడు అన్నమాట. ఆయన ఏమంటున్నాడు అంటే, యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఆయన అంటున్నాడు, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నప్పటికీ కూడా నాకు నువ్వు తీర్పు తీర్చాలి. ఎందుకు దేవుణ్ణి అలాగ దావీదు అడుగుతున్నాడు? ఎందుకంటే మన హృదయములు అంటే మనకు తగినట్లుగా మనం పరిశీలన చేసుకుంటే ఒకవేళ మనలో ఏ పొరపాట్లు ఏ తప్పులు కనరాకపోవచ్చు. అంటే మన దోషములు మన పాపములు కానరాలేకపోయినంత మాత్రానికి మనం ఏమీ నీతిమంతులము కాము. అందుకని అంటాడు కీర్తన, మరి అనేక సార్లు ఆయన అంటాడు, ప్రభువా, మరి నేను యథార్థవంతుడినే ప్రవర్తించుచున్నప్పటికీ కూడా నాకు నువ్వు తీర్పు తీర్చాలి. ఎందుకు నువ్వు తీర్పు తీర్చాలి అంటే, ఏమో ఇంకా నేను ఎక్కడైనా తప్పిపోయానేమో అని దేవుని యొక్క బిడ్డ దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా ఎంతో పరిశీలన చేసుకునేవాడన్నమాట. పరిశీలన ఎందుకంటే నేను దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించాలి. నా గురి ఏంటి అంటే నేను దేవుని యొక్క రాజ్యములకు ప్రవేశించాలి. కాబట్టి ఆయన రాజ్యానికి తగినట్లుగా నేను జీవించగలుగుతున్నానా లేదా? ఒకవేళ ఇంకెక్కడైనా నాలో బలహీనతలు ఉన్నాయా? ఒకవేళ ఎక్కడైనా ఉంటే నేను సరిచేసుకోవడని ఇంకా నేను దేవునికి తగినట్లుగా జీవించడానికి, పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధులకు వెళ్ళడానికి
ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట. కాబట్టి ఈ రోజున నేను కూడా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ చివరి ప్రార్థన కూడికలో ఈ సంవత్సరం అంతట్లో మన బలహీనతలు, మన అద్దుబాట్లని మనం పరిశీలన చేసుకుంటూనే వస్తున్నాం. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటున్నాను. మరి దేవుని యొక్క ప్రజలుగా సంవత్సరము కూడా మనం ఆత్మీయమైన క్షేమాభివృద్ధిలోనికి రావాలి. ఈ లోకంలో చూడండి, ప్రతి సంవత్సరము కూడా ఈ లోకంలో మనం ఎంత సంపాదించాం, ఈ సంవత్సరం మనం ఎంత సంపాదించగలిగాం, ఏం సంపాదించాము, మన స్థాయి ఎక్కడి దాకా వెళ్ళింది, ఎంత మనకు లాభం వచ్చింది, ఎంత మనకు నష్టం వచ్చింది. ఎందుకంటే ప్రతి సంవత్సరము కూడా లెక్కలు చూసుకుంటూ ఉంటారన్నమాట కదా. మీ అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల వచ్చిందంటే మొదటి నుంచి చివరి వరకు కూడా బ్యాంకుల్లో ఆడిట్ చేస్తూ ఉంటారు, అంటే లెక్కలన్నీ చూస్తూ ఉంటారన్నమాట. ఈ లావాదేవీలు మన బ్యాంకు నుంచి ఎన్ని కోట్ల రూపాయలు బయటకు ఇచ్చాం, ఎన్ని కోట్లు రికవరీ చేసాం, ఇంకా ఎంత డబ్బు మన దగ్గర బయట ఉంది, ఇవన్నీ లెక్క సరిపోవాలన్నమాట. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా సంవత్సరం వెంబడి సంవత్సరం మనం వెళ్తున్నాము అంటే మనం ఎంత ఎదుగుతున్నాం, దేవుళ్ళో ఎంత పరిపక్వమైన జీవితంలోకి వస్తున్నాం, అంతేనా? లోకములోనే అభివృద్ధి, దేవుడిలో మనకేమి అభివృద్ధి లేదా? అలాగైతే లోకంలో మనం ఏది సంపాదించుకున్నప్పటికీ కూడా ఒకరోజు అది వ్యర్థమైపోయేది. మీ అందరికీ తెలుసు కదా, ప్రసంగి గ్రంథాన్ని సొలొమోను మహారాజు రాయడం ప్రారంభించినప్పుడు మొదటి నుంచి కూడా ఆయన అంటాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ప్రసంగి నేను చెప్పుచున్నాను, సమస్తము వ్యర్థమే. ఆయన అనుభవించలేనిదంటూ భూమి మీద ఏమీ లేదన్నమాట. అన్నీ చూసిన తర్వాత, అన్నీ అనుభవించిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ సూర్యుని కింద మనుషుడు పడుతున్న పాటంతటి వల్ల కలిగేది ఏంటి అంటే సమస్తము వ్యర్థము అని నేను తెలుసుకున్నాను. ఇంతకంటే నేనేమీ చెప్పాలనుకోవట్లేదు అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకొని, ఎంత ప్రయాసపడి మనం ఈ లోకంలో మన ఆస్తిని రెట్టింపు చేసుకున్నా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకపోతే మనం ఎంత చేసినప్పటికీ కూడా అది శూన్యమే. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటికి దేవుడేమి విలువ కట్టడు. ఆయన విలువ కట్టేది ఆత్మ సంబంధమైన వాటికి. అందుకని మనం ఆత్మ సంబంధమైన వాటి మీద మనసును ఉంచాలి, కానీ శరీర సంబంధమైన వాటి మీద కాదు మన మనసు. ఇవన్నీ దేవుడికి ఎన్నిక లేనివన్నమాట. ఈరోజు మనం ఏమైతే గొప్పని చెప్పుకుంటున్నామో ఇవన్నీ దేవుడి దృష్టిలో ఎన్నిక రానవన్నమాట. అందుకని అంటాడు, ఇవన్నీ దేవునికి ఎన్నదగినవి కావట. లోకంలో మనం ఏది సంపాదించినా ఇదేది దేవుడు లెక్కలోనే తీసిరాడు. కానీ ఆయనకి లెక్క ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావు, నువ్వు ఆత్మీయంగా ఏమి సంపాదించుకున్నావు, నువ్వు ఆత్మీయంగా ఏ స్థాయిలోకి వచ్చావు, ఇది నీ స్థాయి అన్నమాట. అందుకని ఈ రోజున మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ 2025 సంవత్సరం చివరి ప్రార్థన కూడికలో ఒక్కసారి లోక సంబంధమైన వాటిని కాదు కానీ ఆత్మ సంబంధముగా ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ సంవత్సరం అంతట్లో నేను దేవుడిలో ఎలాగున్నాను, ఏం ఎదిగాను, నేను ఏం తెలుసుకున్నాను, నేను ఎలాగ జీవించడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాను, ఇది మనకు కావాల్సింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం వస్తుంది అంటే ఒక క్రొత్తదనాన్ని కోరుతున్నారు. ఈరోజు ఫ్యాషన్ డిజైనర్లు అందరూ చేసేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఒక క్రొత్త డిజైన్ దింపాలన్నమాట. అది బట్టలు కానీ, బైక్ కానీ, కారు కానీ, వస్తువులు కానీ, ప్రతీదీ కూడా ఒక సంవత్సరం మోడల్ మారిపోతూ ఉంటుందన్నమాట. పాత మోడల్ ఈ సంవత్సరంలో ఉండదు. ప్రతీదీ కూడా అలా మారుతూ వస్తున్నప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, వస్తువులు మారుతున్నాయి, అన్నీ మారుతున్నప్పుడు మరి మనం ఎందుకు మారుతలేదు? మనం మారుతున్నాం, ఎక్కడ? లోకంలో మారుతున్నాం. కానీ దేవుడిలో ఏం మారాం? ఇది కదా దేవుడికి కావాల్సింది. ఎందుకంటే మన దేవుడు మనను పరిశీలన చేసేవాడు. ఏమి పరిశీలన చేస్తాడు అంటే భూ సంబంధమైన వాటి గురించి ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయన ఆత్మ సంబంధమైన వాటి మీదే ఆయన పరిశీలన చేసేవాడు. అందుకనే ఆయన గురించి ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో ఈ ఇర్మియా ఇశ్రాయేలు ప్రజల గురించి ఈ మాటలు తెలియచేస్తూ ఆయన ఇలాగంటున్నాడు. ఆయన ఏమన్నాడు చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇక్కడ
ఇర్మియా దేవుడి దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఎలా మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా 10 వచ్చినవండి. ఇర్మియా 17:10. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియాఫలము చెప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. సరే, కాబట్టి మన దేవుడు ఎవరు అంటే మన హృదయములను మన అంతరింద్రియములను పరిశీలన చేసేవాడు. ఇది ఆయన పరిశీలన. అంతేకాని భౌతికంగా భూమి మీద నువ్వు ఎంత సంపాదించావు, నువ్వేం చేసావు, ఇది కాదు ఆయన పరిశీలన. ఇది కాదు ఆయన చూసేది. ఇవి అక్కర్లేదు దేవుడికి. ఒకవేళ అవే కావాలి అనుకుంటే దేవుడు ఈ లోకమున సంపదను ఎంతో సృష్టించుకోగలిగిన వాడు ఆయన. అందుకనే ఈ లోకములో ఉన్న సృష్టిలో ఉన్న ఏది కూడా దేవుడికి అంత గొప్పది కాదు. మనకంటే గొప్పది ఇంకేమీ లేదు. మనల్నే దేవుడు అంత ప్రేమించాడు, మనల్నే దేవుడు అంత విలువైన దానిగా ఎంచాడు. కానీ మనము అలా విలువైన దానిగా దేవుడు మనల్ని ఎంచితే విలువలేని వాటి మీద మనం దృష్టి ఉంచగలుగుతున్నాం. అందుకనే మన ఆత్మీయ జీవితం ఏమవుతుంది అంటే ఎదగవలసింది దేవుళ్ళో ఆత్మీయంగా దిగజారిపోతున్నాం. ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం నేను గత సంవత్సరంలో ఎలాగున్నాను, ఈ సంవత్సరంలో ఎలాగున్నాను, వచ్చే సంవత్సరానికి నేను ఎలాగుండాలి, ఒక నూతనమైన తీర్మానం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా మన జీవితంలో ఏదో ఒక క్రొత్తదనము, ఏది దేవుళ్ళో ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నాం, ఎలాగుండాలనుకుంటున్నాం. అందుకనే ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మన దేవుడు మన అంతరింద్రియములను మన హృదయములను పరిశీలించే దేవుడు, పరీక్షించేవాడు. ఉదయకాల సమయంలో మేము కుటుంబంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇలాగ మాట్లాడాడు. చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము. కీర్తన 11వ అధ్యాయము. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 5 వచ్చినవండి. 11:5. యెహోవా నీతిమంతులను పరిశీలించువాడు, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. సరే, యెహోవా దేవుడట నీతిమంతులను పరిశీలించే దేవుడట. నీతిమంతులు పరిశీలించడం ఏంటి? వాళ్ళని ఎందుకు పరిశీలించాలి? ఆయన నమ్ముకున్న తన ప్రజలను పరిశీలించాలా? అంతే కదా. నిజమే, మనల్నే పరిశీలించేవాడు. ఎవరి గురించి ఆయనకి ఎందుకు? అంతే కదా. మనం కూడా మన పిల్లల్ని అన్ని విషయాల్లో పట్టుకుంటాం. బయట పిల్లలతో మనకు సంబంధం ఏముంది? వాళ్ళు ఎలాగుంటే మనకేంటి? బయట పిల్లలు ఎలాగున్నా మనకు అనవసరం. అంతే, మన పిల్లలు ఎలాగున్నారో మనం చూసుకుంటాం. ఏం పరిశీలన చేస్తాం? అన్నిటినీ చూస్తాం. వాళ్ళ మాటలా మాట్లాడుతున్నారు, వారి క్రియలు ఏం చేస్తున్నారు, వారి నడక ఏం చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనం ఎలా పరిశీలన చేస్తున్నామో దేవుడు మనల్ని కూడా అలాగే పరిశీలన చేసే దేవుడు. ఎందుకు పరిశీలన చేస్తున్నాడు అంటే నీ మీదేదో తప్పు మోపాలని కాదు, కానీ నువ్వు తప్పు చేయకుండా ఉండడం కొరకే, నిన్ను కాపాడడం కొరకే దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. ఏమో ఎక్కడైనా నీ హృదయంలో కానీ నీ అంతరింద్రియంలో కానీ ఏదైనా పాపము నిన్ను ప్రేరేపించి నా నుండి ఎక్కడ నిన్ను దూరం చేస్తాదేమో అని దేవుడు ముందుగానే నీతిమంతులనే వారిని పరిశీలన చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి దేవుడు మనల్ని పరిశీలన చేసినప్పుడు మనం ఎలాగున్నాం అందుకంటున్నాడు. మనకు బాగా తెలుసు 139 దావీదు కీర్తన 1-2 వచనాలు ఆయన అంటాడు, నా నడక నా పడక, నేను కూర్చుండుట నేను లేచుట, ఇవన్నీ నీకు తెలుసు. ఇవన్నీ నా చర్యలన్నీ నీకు బాగుగా తెలుసు. నా చర్యలన్నీ కూడా నీకు బాగుగా తెలుసు. నీకు తెలియనిదంటూ నా జీవితంలో ఏదీ లేదు. ఈ రాత్రి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఈ 2025 సంవత్సరంలో మన ఆత్మీయ జీవితంలో ఆయన అంటున్నాడు, ఎంతవరకు మనం పరిశీలన చేసుకోగలిగాం, ఎంతవరకు మనం ఆత్మీయంగా ఎదుగుతున్నాం, ఎంతవరకు మనం దేవుళ్ళో బలపడగలుగుతున్నాం. ఇది కదా మనకు కావాల్సింది, దేవుడికి కావాల్సింది. లోక సంబంధమైన మన అభివృద్ధి దేవుడికి ఏం అక్కర్లేదు. అవన్నీ ఆటోమేటిక్గా దేవుడికి అసలు ఎన్నిక లేనివన్నమాట. భూమి మీద ఉన్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా దేవుడికి పనికిరాని వాళ్ళగా తీసి పారేస్తాడు. ఇవేమీ నాకు అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నీ ఆత్మీయక ఎదుగుదల, ఆత్మీయమైన క్షేమాభివృద్ధి నాకు కావాలి. కాబట్టి దేవుడిలో ప్రతి సంవత్సరము కూడా ఎలాగ మనం బలపడుతున్నాం, ఎలాగ మనం అభివృద్ధి చెందుతున్నాం,
ఎంతవరకు ఆత్మీయంగా మనం ఎదగలుగుతున్నాం? ఇది కదా ఆయన కోరుకునేది. ఆయనకి తగినట్లుగా మనం ఉన్నామా? అందుకనే మనల్ని అందరి నుండి దేవుడు కోరేది ఏంటంటే, ఆయన ఎలాగైతే పరిపూర్ణుడిగా చేయబడ్డాడో ఆ పరిపూర్ణతలోనికి నీవు నేను కూడా రావాలి అని దేవుడు కోరుతున్నాడు ఆయన కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఆయన జ్ఞాపకం చేసే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనమండి. 4:12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. సరే, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి రావాలట. మనందరం కూడా ఆయనకు కలిగిన సంపూర్ణతలోనికి రావాలి. మనం అంటే సంపూర్ణతలోనికి రావాలి అంటే అంత తేలికైనదేమీ కాదు. మనందరికీ తెలుసు కదా, క్రీస్తు ఎలాగ సంపూర్ణుడిగా చేయబడ్డాడట? శ్రమల ద్వారా. అంతేనా? ఎబ్రీయులకు రాసిన పత్రిక, మన దేవుడు యేసుప్రభువారు ఈ భూమి మీద సంపూర్ణుడిగా చేయబడ్డాడు అంటేనట అనేకమైన శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడిగా చేయబడ్డాడట. అంతేకాని శ్రమలు లేకుండా ఆయన ఏమీ సంపూర్ణుడిగా చేయబడలేదండి. అందుకనే ఆయన ఎలాగ సంపూర్ణుడు అయ్యాడు అంటే అనేకమైన శ్రమలను అనుభవించిన తర్వాత ఆయన సంపూర్ణుడిగా చేయబడ్డాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 వచనమండి. 2:10. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణిగా చేయుట ఆయనకు తగులును. సరే, మనందరినీ కూడా సంపూర్ణతలోనికి తీసుకురావాలను. పరిపూర్ణతలోనికి, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మనం అంత ఎదగాలి. దేవుడు కోరేది ఏంటంటే సమానమైన సంపూర్ణత. ఈరోజు చూడండి, మనందరం పిల్లల కన్నవారమే. మన పిల్లలందరినీ ఎలాగ ఉండాలనుకుంటున్నాం తెలుసా? మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నాం. ఏదో మేము ఎంత దరిద్రం అనుభవించాం, మన పిల్లలు మాత్రం మన దరిద్రాన్ని అనుభవించకూడదు. ఇప్పుడు ఎలాగ ఉండాలంటే మనకంటే ఉన్నతమైన స్థానంలో ఉండాలి. వాళ్ళ ఉన్నతమైన స్థానంలో ఉండడం కొరకు ఎంతైనా వాళ్ళ కొరకు శ్రమ పడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం, ఎంతైనా కష్టపడుతున్నాం వాళ్ళ కోసం. మన కష్టము, మన శ్రమ, మన బాధ ఇవన్నీ ఎవరి కోసం అంటే మన పిల్లల కోసం అంట. ఎందుకు మన పిల్లల కోసం అంటే వాళ్ళు మన స్థితిలో ఉండకూడదు, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అంతే కదా. కన్నవాళ్ళందరూ పిల్లల గురించి ఆలోచించేది ఏంటంటే మనకంటే మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అది మరి మనమే మన పిల్లల గురించి ఎంత ఆలోచిస్తున్నప్పుడు, మరి దేవుడికి మనం పిల్లలమైనప్పుడు మనల్ని కూడా దేవుడు ఆయన ఏ స్థానంలో కోరాలనుకుంటున్నాడంటే నాకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. నాకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి నువ్వు రావాలి అంటే అనేకమైన పరిశోధనల గుండా నువ్వు వెళ్ళాలి. సంపూర్ణులు ఊరికినే చేయబడ్డరు. అర్థమైందా? సంపూర్ణత అనేది ఎలా కలుగుతుంది అంటే మనం అనేక రకాలైన పరిశోధనల గుండా వెళ్ళినప్పుడే మనము సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయబడ్డాము అనేది దేవుడు చూడగలుగుతున్నాడు అన్నమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి, క్రీస్తుకు కలిగిన సమానమైన ఆ పరిపక్వతలోనికి నీవు నేను కూడా రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇది ఆయన ఆశ. మనందరి నుండి ఆయన కోరేది ఏంటంటే మీరు నాలాగా ఉండాలి, నాలాగా జీవించాలి. ఈ లోకంలో అలాగ మీరు జీవించినప్పుడే కదా నాకు సంతోషం. అందుకనే యేసుప్రభువారి గురించి తండ్రి అయిన దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. తండ్రి అయిన దేవుడు యేసుప్రభువారిని గురించి ఎప్పుడు ఆనందించాడు అంటేనంట తండ్రి చెప్పినవన్నీ కుమారుడు చేశాడు కాబట్టి. అందుకని కుమారుడు కూడా అంటాడు, తండ్రి నువ్వు నాకు ఏమైతే అప్పగించావో వాటిని అన్నిటినీ నేను సంపూర్తిగా నెరవేర్చాను అంటున్నాడు ఆయన కదా. యోహాను సువార్త 17వ అధ్యాయము
యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడివైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అది యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడంట దేవుని తండ్రిని మహిమపరిచాడట. తన్ను తాను ఎక్కడ కూడా తన మహిమను వెతకలేదు. అందుకని యేసుప్రభు అంటాడు, నాకు నేనుగా నా సొంత మహిమను నేను ఎక్కడా వెతకలేదు. నా సొంత మహిమను నేను ఎక్కడ వెతకలేదు. అందుకనే యేసుప్రభు వారు ఏది చేసినా తన తండ్రిని చూపించాడు. ఎవరినైనా బాగు చేసినా, ఎవరిని స్వస్థపరిచినా, ఆయన ఎవరైనా చనిపోయిన వారిని బ్రతికించినా నేను కాదు, నా తండ్రి చేశాడు. నా తండ్రి చేశాడు. అది ఆయన ఎప్పుడూ కూడా తన తండ్రిని చూపించడానికి ఇష్టపడ్డాడే తప్ప తన్ను తాను కనపరుచుకోవడానికి ఎక్కడ కూడా చూపించలేదు. తన తండ్రిని చూపించడం కొరకు ఆయన ఎన్నో శ్రమలను అనుభవించాడు, ఎన్నో బాధల గుండా వెళ్ళాడు, ఆయన ఎన్నో అవమానాల గుండా వెళ్ళాడు, ఎన్నో తిరస్కారాల గుండా వెళ్ళాడు. ఇవన్నీ అనుభవించాడు ఆయన. కారణం ఏంటి అంటే తన తండ్రిని మహిమపరచాలి అంటే అంత సులభమైన పని కాదండి. అర్థమైందా? అంత సులభమైన పని కాదు. ఎందుకంటే తండ్రి తన కుమారుణ్ణి ఒక స్థానంలో చూడాలనుకున్నాడు. ఆ స్థానంలో చూడాలనుకున్నాడు. ఇప్పుడు తండ్రి తన కుమారుణ్ణి ఆ స్థానంలో చూడాలనుకున్నప్పుడు ఆ కుమారుడు ఆ స్థానానికి వెళ్ళడం అనేది కష్టమే కుమారుడికి కదా. ఇప్పుడు అందరం మన పిల్లల గురించి ఎన్నో భవిష్యత్తులో ఆలోచిస్తున్నాం. మా పిల్లలు ఈ స్థాయిలో ఉండాలి, మా పిల్లలు ఇది చదవాలి, మా పిల్లలు ఇక్కడ ఉండాలి అని మనం ఆలోచిస్తున్నాం. కానీ పిల్లలు అనుకుంటారు, అమ్మ నేను అంత చదవలేను, లేకపోతే నేను ఆ స్థాయికి వెళ్ళలేను, మీరు అనుకున్నట్టు నా స్థాయి అది కాదు అని చెప్పినా అబ్బాయి కుదరదు, నువ్వు ఆ స్థాయిలోనే ఉండాలి అంటే ఏం చేస్తారు? కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? ఇటు తల్లిదండ్రుల యొక్క ప్రెజర్ తట్టుకోలేక, అటు టీచర్ యొక్క ప్రెజర్ తట్టుకోలేక, ఈ రెండింటిని తట్టుకోలేక వీళ్ళు ఏమైపోతారో తెలుసు, ఒక కాగితం రాసి వీళ్ళు ఎక్కడికో పోవడమో లేకపోతే ఏదో చేసుకోవడమో చేస్తున్నారు. కారణం ఏంటి అంటే ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం. ఇటు అమ్మా నాన్నకి న్యాయం చేయలేకపోతున్నాం, ఇటు మేము చదివేదానికి న్యాయం చేయలేకపోతున్నాం. ఇంకెందుకు మేము వాళ్ళు అనుకునే స్థాయికి మేము వెళ్ళలేనప్పుడు మేము ఉండడం ఎందుకు? ఇంకా ఉండి వాళ్ళని బాధ పెట్టే కంటే లేకపోవడమే మంచిది కదా అన్న స్థాయికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కాదు, యేసుప్రభువు అలా చేయలేదు. తండ్రి తను ఏ స్థానాన్ని అయితే కోరాడో ఆ స్థానానికి వెళ్ళడం కొరకు ఆ కుమారుడు చాలా శ్రమలు అనుభవించాడు. చాలా శ్రమలు అనుభవించాడు. ఎంత శ్రమ అనుభవించాడు అంటే ఆయన అంటాడు, నేను శ్రమ పడినప్పుడు, కొన్నిసార్లు నేను వేదన పడినప్పుడు నా చెమట కూడా రక్తంగా మారిపోయింది. ఆయన అంటాడు కదా, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువు వలె మారిపోయింది అంటాడు లూకాసు వార్తలో. అంటే ఎంత వేదన పడితే, ఎంత దుఃఖముతో ఉంటే ఆయనంతా ఆ మాట అంటాడు ఆయన. అందుకని అంటాడు, నీవు నేను కూడా దేవుడు కోరిన స్థానానికి మనం వెళ్ళాలని కోరుతున్నాడు. దేవుడు కోరిన స్థానానికి వెళ్ళాలి అంటే ఈ లోకములో అనేకమైన పరీక్షా పరిశోధనలు గుండా వెళ్ళాలి, అనేకమైన అవమానాల గుండా, నిందల గుండా, శ్రమల గుండా, బాధల గుండా ఇవన్నీ మనం వెళ్ళాలి. ఇలా వెళ్ళకుండా మనమేమీ సంపూర్ణులుగా చేయబడలేము, సంపూర్ణులు చేయబడలేం కదా. బైబిల్ గ్రంథంలో అంటాడు, మన యేసుప్రభు వారు కూడానంట ఆయన ఇలాంటి మార్గంనే వెళ్ళాడట. ఆయన 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనమండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సరే, యేసుప్రభు వారు కూడా మన కొరకు బాధను అనుభవించాడట. ఎందుకు బాధను అనుభవించాడు అంటేనట మనకు మాదిరి చూపించడం కొరకు. ఆయనకు ఒక దగ్గర అంటాడు, మన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడి చేశాడట.
ఎన్నో శ్రమల గుండా యేసుప్రభువారు వెళ్ళాడు ఆయన. ఎన్నో బాధల గుండా ఆయన వెళ్ళాడు. ఎన్నో వేదనకరమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు ఆయన. అది అంతేకాని క్రైస్తవ జీవితం అనేది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, ఇదేమి పూల మార్గం కాదట, మనం ఏదో పువ్వుల మీద నడిచెళ్ళిపోయే మార్గం కాదట, మనం ముళ్ళ మీద నడిచెళ్ళేదట. క్రైస్తవ జీవితం అంటేనే అనేకమైన సమస్యలతో కూడిందట, అనేకమైన కష్టాలతో కూడింది, అనేకమైన ఇబ్బందులతో కూడింది. అందుకనే ఈ పందెములో పరిగెత్తే ప్రతి వాడు కూడా అనేకమైన సమస్యలను ఎదుర్కోవలసిన వాడు. అందుకనే మనం యేసుప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడే మొట్టమొదటిగానే చెప్తారన్నమాట, క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటముతో కూడిన జీవితం. ఇదేం సులభమైన జీవితం కాదు. ఈ పోరాటములో మనం మరణించే వరకు మనం అపవాదితో మనం పోరాటం చేసేటప్పుడు గెలిస్తే గెలవాలి, లేదా ఆ యుద్ధములోనైనా మనం మరణించాలి అంతే. కానీ ఓటమి అనేది ఎప్పుడు చూడకూడదు. మనం ఓడిపోయేవారం కాదు. ఒక క్రైస్తవుడు ఓడిపోయాడు అంటే పరలోకాన్నే పోగొట్టేసుకుంటాడు, పరలోకాన్నే పోగొట్టుకుంటాడు. అందుకనే ఈ లోకములో ఎన్ని పరీక్షా పరిశోధనలు మన మీదకి వచ్చినప్పటికీ కూడా మనం ఓటమిని చూసేవారం కాదు, ఓడిపోయేవారం కాదు. ఎలాంటి పరిస్థితి మన మీదకి వచ్చినా మనం నిలబడేవారిగా ఉండాలి. అందుకనే ఇప్పుడు దావీదు మహారాజు అన్నాడు, యెహోవా నేను యథార్థవంతుడైనను నాకు నువ్వు తీర్పు తీర్చు. ఏమో నాకు నేనుగా యథార్థవంతుడిని నేను అనుకుంటున్నాను, నీకెలాగున్నానో నాకు తెలియదు కదా. నేను పరిశీలన చేసుకోవాల్సింది, నేను పరీక్షించుకోవాల్సింది మనుషులను చూసి కాదు, నిన్ను చూసి. అందుకనే చాలాసార్లు మనం పరిశీలన చేసుకున్నప్పుడు వాళ్ళకంటే నేనే బాగున్నాను, వీళ్ళకంటే నేను బాగున్నాను, వీనికంటే బాగున్నాను, ఆమె కంటే బాగున్నాను అనుకుంటాం. కానీ ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చి చూడు, అప్పుడు ఆయన అంటాడు నువ్వెంత బాగున్నావో ఆయన చెప్తాడు. ఆయన దగ్గర వస్తే అర్థమైందా? మన నిజస్వరూపం అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే ఆయన దగ్గర, ఇంకెక్కడ తెలియదు. ఎందుకంటే ఆయన మన అంతరింద్రియములను మన హృదయములను పరీక్షించేవాడు, పరిశీలన చేసేవాడు. అందుకనట యెహోవా నీతిమంతులను పరిశీలన చేసేవాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. అర్థమైందా? వారంటే ఆయనకి ఎంతో ఇష్టమంట. కీర్తన 11వ అధ్యాయంలో ఆయన ఈ రెండో మాటను కూడా ఆయన చెప్తాడు. చూపిస్తాను మీకు. 11వ అధ్యాయము, కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనమండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. సరే, ఆయన అంటున్నాడు యెహోవా నీతిమంతుడంట, ఆయన నీతిని ప్రేమించేవాడు. కాబట్టి మన దేవుడు నీతిమంతుడు కాబట్టి మనము కూడా నీతిగానే బ్రతకాలి, నీతిగానే జీవించాలి, యథార్థముగానే దేవుళ్ళో జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, దావీదు మహారాజు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తే, యెహోవా నేను యథార్థవంతుడైనను నాకు నువ్వు తీర్పు తీర్చు, నన్ను తీర్పు తెచ్చు. నాలో ఎక్కడ లోపం ఉందో, నాలో ఎక్కడ తప్పు ఉందో, ఏ పొరపాటు ఉందో నాకు నేను కనుగొనలేను కదా. అందుకని అంటాడు ప్రతి మనిషి కూడా తన తప్పును తను తెలుసుకోలేడట. తెలుసుకుంటాడా? బైబిలే చెప్తుంది. సరే మీకు చూపిస్తాను. అలాగా 19వ కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనమండి. కీర్తన 19వ అధ్యాయము 12వ వచనం. తన పొరపాటులను కనుగొనగలవాడెవడు? చూసారా, మనకేం కనపడుతుంది తెలుసా? మన మంచి కనపడుతుంది మనకి ఎప్పుడు. మనుషులం కదా, నేను ఎంత చేశాను, నేను ఎంత ఇచ్చాను, నేనేం చేశాను, నేను ఇలా చేస్తే నన్ను అలా చేస్తారా, ఇది మనం ఎప్పుడూ కూడా మన నీతి మనకు కనపడుతుంది, మన మంచి మనకు కనపడుతుంది. కానీ మన తప్పులు ఎవరికి కనపడతాయి? ఒకటి దేవుడికి, రెండు మన ఎదుటి ఉన్న వాళ్ళకి. అంతే కదా. మనలో ఏముందో మనకు కనపడకపోవచ్చు, మన ఎదుటోళ్ళకి కనపడతాయి కదా. అదనమాట. అందుకే దేవుడు అంటున్నాడు మనం సరిచేసుకోవాల్సింది ఏంటంటే
దేవుడి దగ్గర దేవుడు అంటున్నాడు, నువ్వు సరిచేసుకోవాల్సినవి. ఎందుకంటే నీ పొరపాట్లు నీకు కనబడేలాగుంటే నువ్వు గొప్పవాడివే. అందుకని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను ఇలాగున్నాను, నా పరిస్థితి ఎలాగుంది, నేను ఇది చేశాను, ఇలాగ చేయకూడదు, ఇలాగే నేను ఉండకూడదు, కానీ ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్షమించు అని అడుగుతాం. మేమున్నాము తండ్రి అని అడగం మనం, నేనున్నాను తండ్రి అంటాం. అందుకనే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనకు మనంగా ఒప్పుకుంటాం, అన్నమాట. అది దేవుడు ఇష్టమైనది ఏంటో తెలుసా? మనకు మనంగా ఒప్పుకోడు, మన పొరపాట్లు ఏంటో మనకు అనుకోడు, మనం తెలుసుకోడు. నేనేంటో నాకు తెలుసు కదా, నేను ఎంత ఎలాంటి బలహీనుడునో నాకు తెలుసు కదా. అందుకనే మనం ప్రతిరోజు మన స్థితిని మనం ఎరిగి ఉండి దేవుడి దగ్గరకు వచ్చి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుంటుంటాం. ప్రభువా నేను ఇలాంటి వాడిని కదా, నేను ఇలాంటి దాన్ని కదా, నేనైతే ఇలాగ ఉండలేను, నేనైతే ఇలాగ చేయలేను, కానీ నువ్వు నాకు సహాయం చేయి. అది దేవుని బిడ్డలుగా మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడల్లా మన స్థితి ఏంటో, నిజమైన స్థితిని ఒప్పుకుంటాం దేవుడి దగ్గర, నన్ను నేనుగా పరీక్షించుకుంటాం. అందుకని దేవుని బిడ్డలందరూ కూడా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఇలాగ ఒప్పుకుంటున్నారు, నేను ఇలాగున్నాను తండ్రి అని ఒప్పుకుంటున్నారు, మేము ఇది చేసాము తండ్రి అని ఒప్పుకుంటున్నారు, మేము పాపం చేసాము అని ఒప్పుకుంటున్నారు. కారణం ఏంటి అంటే తన పొరపాట్లు ఏంటో, తన బుద్ధిహీనతలు ఏంటో వారికి తెలుసు. ఇంకొక వ్యక్తిని చూపించిన, ఇప్పుడు మీకు కీర్తన చూపించి దావీదు మహారాజుని చూపించాను. ప్రభా ఎవడు తన పొరపాట్లు కనుక్కోగలడు, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఇది నా స్థితి అంటున్నాడు. సరే ఇంకో వ్యక్తిని కూడా చూపిస్తాను మీకు. ఈయన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈయనకి ఎలా కనిపించిందో చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచి తిననుకుంటుని. అప్పుడు దాకా యెషయా కూడా అర్థం కాలేదు దేవుడి దగ్గరికి వచ్చేదాకా. దేవుడితో ఒక్కసారి తను చూసుకున్నప్పుడు తనకేమర్థమవుతుందంటే, అయ్యో నేను ఎంత అపవిత్రమైన పెదవులు గలవాడను, ఎంత అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించిపోయానయ్యా, నేను పాపాత్ముడినయ్యా, నేను ఇలాగున్నానయ్యా అని తన జీవితంలో పరిస్థితులన్నీ ఒప్పుకుంటున్నాడు ఆయన. అది అది నేనుండే పరిసరాలేంటి, నేనుండే పరిస్థితులేంటి, నేను ఎలాగున్నాను, తన పొరపాట్లు కనుగోగలుగుతున్నారు. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మనంగా, ప్రభువా నా స్థితి ఇది, నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయి. అందుకని అన్నాడు, మన జీవితంలో సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే, ఆత్మీయంలో ఏది లాభము, మరి ఆత్మీయంగా ఎదగలేదు అంటే మనం ఎంతో నష్టపోతున్నాం. అందుకనే లోకంలో చెప్తారు కదా, 1 కాలము, 2 తిరిగి రానివి. మన జీవితంలో తిరిగి రానివి కొన్ని ఉన్నాయంట. అవి పోయాయి అంటే తిరిగి రావట. 1 కాలం, 2 మన జీవితం. అందుకని అంటాడు, ఏ సమయంలో చేయవలసింది, ఏ సమయంలో అనుభవించవలసింది ఆ సమయంలో అనుభవించలేదు, చేయలేదు అంటే అది మరలా తిరిగి రాదు. అందుకనే ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే దేవుడిలో కూడా మనం ఆత్మీయంగా ఎదగకుండా ఎన్ని సంవత్సరాలు అయితే మన జీవితంలో గడిచిపోయో అన్ని సంవత్సరాలు కూడా వ్యర్థంగా పోయినట్టే, దానికి ఏ జీతం లేదు. నమ్మి 10 సంవత్సరాలు అవ్వచ్చు, 12 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ ఏం చేసావని నీకు జీతం ఇస్తాను? ఎన్ని సంవత్సరాల్లో నువ్వేం చేసావని నీకు ఇస్తాను? నీ సంవత్సరాలన్నీ కూడా వ్యర్థంగానే పోయాయి. నాలో నువ్వెక్కడ కూడా ఆ సంవత్సరాలని ఉపయోగించుకోలేదు. ఆత్మీయంగా నువ్వు ఉపయోగించుకోలేనప్పుడు నేను నీకు ఎలాగ జీతం ఇవ్వగలుగుతాను, నీకు ఎలా బహుమానం ఇవ్వగలుగుతాను? అది నేను చేయలేను. నేను ఇవ్వాలి అంటే, అది నీకు ఇవ్వాలి అంటే నువ్వు నా కొరకు దాన్ని ఉపయోగించుకోవాలి.
ఆ సమయాన్ని, దేవుడిచ్చిన శక్తిని, ఆ కాలాన్ని ఉపయోగించుకున్నప్పుడు, వ్యర్థం చేసినప్పుడు అవన్నీ తిరిగి రావు ఇంకా. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను, అయ్యో ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో వ్యర్థంగా అయిపోయిందా. అందుకనే దేవుడు అంటాడు, నువ్వెప్పుడు దేవుని తెలుసుకోవాలని తెలుసా? నీ కాలం వ్యర్థం అవ్వకుండా ఉండాలి అంటే, దేవుడి దగ్గర నువ్వు విస్తారమైన సంపద సంపాదించుకోవాలి అంటేనట, చిన్న వయసులోనే దేవుడిని నమ్మాలట కదా. ఈ సొలొమోన్ అంటాడు, నేను చిన్న వయసులోనే దేవుణ్ణి తెలుసుకుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు అంటున్నాడు ఆయన. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 11వ అధ్యాయము, క్షమించండి 12వ అధ్యాయమే 1-2 వచనాలండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘముల మరలా రాకముందే నీ బాల్య దినమును ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. ఎప్పుడు నమ్ముకోలేడు దేవుణ్ణి? ఎందుకు? ఎంత చిన్న వయసులో దేవుణ్ణి నమ్ముకుంటావో అంత ఎక్కువ దేవుడి దగ్గర బహుమానం పొందుతావట. కానీ ఇప్పుడు మనకేమొద్ది, ఈ వయసులో అప్పుడే కాదులే, ఇంకా కాదులే. ఎప్పుడు దేవుడు కావాలా లోకానికి? దేవుడు ఎప్పుడంటే చచ్చిపోయే ముందట, అప్పుడు కదా. ఇప్పుడు ఉన్నంతసేపు లోకాన్ని అనుభవించేసి చచ్చిపోయే ముందు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నాయన అంటేనట, అప్పుడు దేవుడు క్షేమంగా పరలోకం తీసుకెళ్తాడట. అప్పుడు ఏమి ఇవ్వడట ఆయన. నువ్వేం చేసావని ఎత్తండి, నేను నీ కాలము, నీ వయసు, నీ సమయము, నీ డబ్బు, నీ బలమంతా లోకంలో ఖర్చు పెట్టేసావు. అన్నీ అయిపోయిన తర్వాత పనికిరాని సమయంలో నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నేను నిన్ను ఉపయోగించుకునేది ఏముంది ఇంకా? పోనీ ఎక్కడికైనా వెళ్దామంటేనేమో నీ శరీరం సహకరిస్తలేదు. ఇక నువ్వేం చేస్తావు నా కోసం? నువ్వేం చేయలేవు. అందుకని చిన్న వయసులో నువ్వు దేవుడిని నమ్ముకున్నావు అనుకో, ఎంత బలంగా దేవుడి కోసం జీవిస్తావు, బలమైన వ్యక్తిగా దేవుడి కోసం ఉపయోగిస్తావు. అందుకనే ఆ డిఎల్ మూడీ గారు ఆయన సువార్త చేసేటప్పుడంట, ఆయన పెద్దవాళ్ళందరినీ హాఫ్ టికెట్ అనేవాడట, చిన్నపిల్లలందరినీ ఫుల్ టికెట్ అనేవాడట. ఎందుకంటే ఒక 30-40 సంవత్సరాల వయసులో దేవుడిని నమ్ముకున్నారనుకో, వీళ్ళందరూ హాఫ్ టికెట్లు అంట. ఇంకెంతకాలం బతుకుతారు వీళ్ళు? సగకాలం లోకంలో గడిపారు, సగం దేవుళ్ళలో ఉంటారట. వీళ్ళందరూ హాఫ్ టికెట్లు. మనకు హాఫ్ టికెట్ అంటే ఎవరు? చిన్నపిల్లలందరూ హాఫ్ టికెట్లు, పెద్దోళ్ళందరూ ఫుల్ టికెట్లు ఇది అనుకుంటాం. కానీ అలాగలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, చిన్నోళ్ళందరూ ఫుల్ టికెట్ అంట, పెద్దోళ్ళందరూ హాఫ్ టికెట్ అంట. వాళ్ళు బతికేది ఇంక సగం కాలమే కదా. చిన్నోళ్ళు పూర్తి కాలం బతుకుతారు. ఆయన అందుకే చిన్న పిల్లలకు సువార్త చెప్పడం ఇష్టపడేవాడట. వదిలివాడు కాదట. ఎవరు చిన్నపిల్ల కనపడినా పట్టుకుని వదిలివాడు కాదట. ఎందుకంటే వీళ్ళు పట్టుకుంటే ఎక్కువ కాలం దేవుడి కోసం బతుకుతారు. చిన్నపిల్లలు డిఎల్ మూడీ గారిని చూస్తే పారిపోయేవారట, ఒక్కడు కూడా కనిపించేవారు కాదట. వారు బాబు పట్టుకుంటే వదలరా బాబు, ఆయన ఎలాగైనా మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకునేదాకా వదిలిపెట్టేవాడు కాదట. అంతలా చేసేవాడట. అది అందుకనండి దేవుడిని ఎప్పుడు నమ్మాలి అంటే, అన్ని లోకాలు అనుభవించేసిన తర్వాత కాదు, అన్నీ అనుభవించిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తానంటే అవకాశం నీకు దొరకదో. సొలొమోన్ అంటాడు కదా, నేను అన్నీ అనుభవించిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అందుకని చాలామంది సొలొమోను గురించి అంటారు, సొలొమోను ఎక్కడ కూడా దేవుడు రాజ్యం చేరినట్లు కానీ, తన పాపాన్ని ఒప్పుకున్నట్లు కానీ, దేవుడు క్షమించినట్లు కానీ ఎక్కడ రాయలేదట. సామెతలు కానీ, ప్రసంగి కానీ, పరమగీతంలో కానీ, ఈ 3 అధ్యాయాల్లో, ఈ గ్రంథాల్లో ఎక్కడ సొలొమోను తన పాపము నుండి విడుదల పొందినట్లుగా రాయబడలేదట. ఆయన అందుకే రాశాడు, ఆయన నేను అన్నీ అనుభవించిన తర్వాత చెప్తున్నాను, ఇదంతా వ్యర్థము, వద్దు, నా మాట నమ్మండి, ఇది కరెక్ట్ కాదు, మీరు దేవుళ్ళలోనే ఉండండి అంటున్నాడు. మనకి ఎలా కనబడుతుంది? ఆయన అనుభవించి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకు చెప్తున్నాడు అంటారు. మనం కూడా ఏం చేయాలా? మనం అనుభవించిన తర్వాత అప్పుడు చెప్దాం అంటారు. ఆయన అంటారు, నువ్వు అనుభవించిన తర్వాత ఉండేది ఇంకేమీ లేదు. అర్థమైందా? జీవితమే వ్యర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే సొలొమోను లోకంలో సంతోషం ఎక్కడుందో తెలుసుకోవాలనుకొని అన్నిటినీ అనుభవించాడు. అన్నిటినీ అనుభవించిన తర్వాత ఆఖరి చెప్పాడు, దేంట్లోనే సంతోషం లేదు.
దేంట్లోని ఆనందం లేదు, దేంట్లోని తృప్తి లేదు. నేను అన్నీ అనుభవించాను, ఒక్కటి కాదు. ఆయన అనుభవించలేదంటూ భూమి మీద ఏమీ కూడా లేదు, అన్నీ అనుభవించాడు. ఆఖరికి ఆయన అన్నాడు, నేను ఈ అన్నిటిని అనుభవించిన తర్వాత నేను చెప్పే మీకు మాట ఏంటంటే, యెహోవా యందల భయభక్తులు కలిగి ఉండుటయే ఇది నిజమైనది, ఇదే యథార్థమైంది అన్నాడు ఆయన. సరే మీరు చూపిస్తానైనా ఫలితం ఇదే అన్నాడు. 12వ అధ్యాయము ప్రసంగి గ్రంథము 13వ వచనమండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. సరే, ఇది నిజమైన మానవ కోటికి విధి. నేను అనుభవించింది కాదు, నేను అనుభవించిన వాటన్నిటి వల్ల నేను చేసుకున్నది ఏంటంటే, నా జీవితాన్ని నష్టం చేసుకున్నాను, నాశనం చేసుకున్నాను, పూర్తిగా అన్ని పోగొట్టుకున్నాను. కానీ నేను మీకు చెప్తున్నాను, ఈ లోకములో ఉన్నది ఏది కూడా నీకు తృప్తినివ్వలేదు. ఆ దేవుడు ఒక్కడే ఇవ్వగలిగిన వాడు. ఆ దేవుడిని అందుకే నమ్మంటున్నాడు. ఎప్పుడు నమ్మాలి అంటేనట, నీ బాల్య దినములో ఎంత చిన్న వయసులో దేవుడిని నమ్ముతావో అంత ఎక్కువ దేవుడి ద్వారా బహుమానం పొందుతావు. అర్థమైందా? నన్ను చాలామంది అడిగారు, అన్న మీరు ఎప్పుడు సేవకు వచ్చారు అని అడిగారు. నేను ఈ సంవత్సరంలో వచ్చాను, 17 సంవత్సరాల వయసులో నేను సేవకు వెళ్ళాను అన్నమాట. ఇంత చిన్న వయసులోనా? అవును, ఇంత చిన్న వయసులో అంటే ఇంకా ముందే రావాలి నేను. కానీ ఆ వయసుకి ఆ మాత్రమేనా చదువు లేకుంటే ఇంకేం చేస్తారో దేవుని సేవని పెద్దోళ్ళు, లేదు లేదు ఇంకా నువ్వు చదువు, కొంచెం చదవాలి, ఇంకా నువ్వు చదవాలి. ఎందుకంటే దేవుని సేవలో ఆ మాత్రం కూడా నువ్వు చదువు లేకుండా దేవుని పరిచయం చేయడం కష్టం, చదువు అలా. ఎందుకంటే నాకు 12వ సంవత్సరం వయసులోనే దేవుడు నన్ను సేవకు పిలిచాడు. అప్పటికే దేవుడు సేవకు పిలిచాడనమాట. 1987 సంవత్సరంలో సేవకు పిలిచాడనమాట. అప్పటి నుంచి నేను ఏది వాక్యం చదివినా దేవుడు నాకు అదే మాట్లాడేవాడు. చాలా చిన్న వయసు నుంచి అనమాట. అలా అందరూ అనేవారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు సేవలోకి వచ్చి? దరిదాపుల్లో నేను ఇప్పుడు సేవలోకి వచ్చి 32 సంవత్సరాలు అయిపోయి 33, ఇంత వయసు అంటే అలా అనేవారు. అంకుల్ నేను కూడా ఇంకా పుట్టలేదా, నా వయసు కంటే మీరు ఎక్కువ సేవ చేశారు. నేను అంటాను, దేవుని సేవ చేయడంలో ఎంత గొప్ప ఆధిక్యత. ఎంత చిన్న వయసులో నువ్వు దేవుడి కొరకు శ్రమ పడతావో అంత గొప్ప వ్యక్తి అవుతావు. అందుకని అంటాను, దేవుడిని ఎప్పుడు తెలుసుకోవాలి అంటే అన్నీ అనుభవించిన తర్వాత కాదు, ఏది అనుభవించక ముందే దేవుని తెలుసుకో. నీ సమయము నీ కాలం అంతటి దేవుని కొరకు ఉపయోగించు. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. అది కానీ కనపడకపోవచ్చేమో, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది. దేవుని కొరకు ప్రయాసపడిన వారికి కావలసిన ఆ ఆశీర్వాదము, ఆ దీవెన ఎక్కడ నీకు దొరకకపోవచ్చు, ఒకరోజు నీకు దొరుకుతుంది. ఎందుకంటే ఇది నీకు స్థిరమైన నివాసం కాదు కదా, ఒకటి ఉంది నీకు స్థిరమైనది. అక్కడికి వెళ్ళినప్పుడు నీ తండ్రి, నువ్వు నేను నమ్ముకున్న ఆ పరలోకపు తండ్రి, ఆయన తన దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇస్తాడట నీకు. నా కోసం ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం నువ్వు కష్టపడ్డావు కదా, ఇదిగో దానికి నీకు బహుమానం. నా కోసం నువ్వు శ్రమ పడినది, ఇది నీకు బహుమానం. అర్థమైందా? మనం ఎన్ని సంవత్సరాలు అయితే దేవుళ్ళో ఉన్నామో అన్ని సంవత్సరాలు లెక్క కట్టి దాన్ని 100 రెట్లు రెట్టింపు చేసి అది నీకు ఇస్తాడట. అప్పుడు అంటావంట, ప్రభువా ఇంత ఐశ్వర్యాన్ని నేను యోగ్యున్నా. అప్పుడు అంటాడట, నిజమే, నువ్వు కాకపోతే ఎవరు? భూమి మీద నా కోసం ఎంత ప్రయాసపడి ఎంత చిన్న వయసులో నన్ను తెలుసుకొని నా కొరకు ఎన్ని శ్రమలను, అవమానాలు, నిందలను అనుభవించి నా కొరకు భూమి మీద జీవించినప్పుడు మరి నీకివ్వకపోతే ఇంక నేను ఎవరికి ఇస్తాను? నీకే. కాబట్టి ఈ సంవత్సరాన్ని మన జీవితంలో దొర్లిపోవడానికి ప్రయత్నం చేయదు. ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు మన జీవితంలోకి వెళ్ళిపోయి నమ్మినట్టు చల్లగాను లేకుండా వెచ్చగాను లేకుండా నులివెచ్చని స్థితిలో జీవిస్తూ ఇలాగ ఉంటే మనకేమిస్తాడు దేవుడు? మీ అందరికీ తెలుసు కదా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అంటాడు కదా, లవోదికే సంఘం గురించి చెప్తాడు, నువ్వు చల్లగాను లేవు వెచ్చగాను లేవు. చల్లగాను వెచ్చగాను లేకపోతే ఎలాగున్నారట? నులివెచ్చనిగా ఉన్నారట. ఈ నులివెచ్చనిగా ఉన్నవారికి దేవుడికి ఇష్టమైన వాళ్ళ కాదట. మరి ఇప్పుడు ఏం చేస్తాడట? నువ్వు నులివెచ్చనిగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు ఆయన.
ఆయన అంటాడట, ఈ నులివెచ్చనగా ఉన్న వారి మీద ఆయన ఉమ్ము వేస్తాడట. అంటే ఎంత అసహ్యించుకుంటాడో చూడండి. నువ్వు చల్లగాను లేవు, వెచ్చగాను లేవు, ఉంటే నాలోనూ లేవు, లోకంలోని లేకుండా, మరి నులివెచ్చనగా సగం అది సగం ఇది. నిన్నేమనాలా? నిన్ను విశ్వాసనాలా, అవిశ్వాసనాలా? విశ్వాసవి కావు, అవిశ్వాసవి కావు, మరి ఇంకెవరు నువ్వు? ఎవరు నువ్వు? దేనితో నిన్ను పోల్చగలం? మరి అలాంటి వారిని మొక్క మీద ఉమ్ము ఎక్కిపోతే ఏమంటారు? ఎంత అసహించుకుంటాం. అర్థమైందా? అందుకని అంటున్నాడు, ఎన్ని సంవత్సరాలు మనం ఇలా గడిపాం, ఎన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్ముకొని మన జీవితంలో దేవుని కొరకు జీవించలేక ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇది కాదు, ఇది కాదు, నేను నిన్ను కోరేదేంటో తెలుసా? నువ్వు నాలో జీవించాలి. నువ్వు నాలో జీవించాలి. నాలో నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో దాన్ని బట్టి కదా నాకు సంతోషం, దాన్ని బట్టి కదా నాకు ఆనందం. అది లేకుండా నువ్వు ఎన్ని చేస్తే నాకేంటి? అది లేకుండా నువ్వు నాకు ఎన్ని చేస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి ఈ రాత్రి దేవుడు దావీదు అంటున్నాడు, యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చు అని అన్నాడు. ఆయన అంటున్నాడు, నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. ఏమో నాకు నేనుగా చూసుకున్నప్పుడు నాకు కనపడకపోవచ్చు. నన్ను నువ్వు చేయి, నన్ను చేయి. ముందు నన్ను పరిశీలించు, నన్ను పరిశీలించు. ఏం పరిశీలించు? నా నడక, నా పడక, నేను కూర్చుండుట, నేను లేచుట, ఇవన్నీ నువ్వు పరిశీలన చేయి. నా నోట నా మాట రాకముందే ఇవన్నీ నీకు తెలుసు కదా, ఎక్కడ నేను ఎలాగున్నాను నేను. ముందు నన్ను పరిశీలించు. ఇవన్నీ నాలో మార్పు చెందాయంటావా? నేను మారేనంటావా? నేను మార్పు చెందానా చెందలేదా అది నువ్వు నా పరిశీలన చేయాలి కదా. నేను మారేనా మారలేదు నువ్వు నన్ను పరిశీలన చేయాలి. పరిశీలించకుండా నేను దేవుడు నీ బిడ్డనవుతాను నేను. అందుకనే తన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎరిగినవాడు. ఆయనకి ఏం తెలుసా? భౌతికమైన ఈ విషయాల గురించి కాదు దేవుడు తెలుసుకునేది, నీ అంతరంగ సంబంధి, నీ హృదయాన్ని ఎరిగినవాడు. బైబిల్ గ్రంథాలు అంటాడు, యేసు అందరినీ ఎరిగినవాడట. ఆయనకి కనబడకుండా ఏదీ లేదట. అలాంటి దేవుడు నమ్ముకున్నాం మనం. అలాంటి దేవుని ఎదుట మనం ఎలాగున్నాం? ఎన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడుపుతున్నాం. ఇప్పటికీ దేవుడు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలైనా అసలు దేవుడు మాట వింటున్నామా? ఆయన చెప్పినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? విన్నది ఇక్కడ ఇలా వింటున్నావు, మళ్ళీ మనం బయటికి వెళ్ళగానే మన పరిస్థితులు మనవే. అలాగే చెప్తారు, మనం ఇలాగే చేస్తాం. చెప్పడానికి ఏముంది? అంతేనా? అలాగైతే ఎన్ని సంవత్సరాలు దేవుడి దగ్గరికి వచ్చి ఇంత సమయం ఇన్నేసి గంటల సేపు కూర్చొని వెళ్ళేది దేనికి ఉపయోగం? అర్థమైందా? నేను ఒకసారి చెప్పాను, నన్ను ఒకరు ప్రశ్నించారు. మీరు ఇంత గట్టిగా వాక్యం చెప్తారు, ఇంత కరెక్ట్గా మీరు చెప్తారు, మీరుండి చెప్తారు, నేను కాదంటలేదు, కానీ మీ వాళ్ళు ఎంతమంది ఆ వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారు ఒక్కరు చూపించండి నాకు అన్నాడు ఆయన. మీరు చెప్పినట్లుగా నడిచేవాళ్ళు ఉన్నారా? అదేంటి అలాగంటావంటే, మీ దగ్గరకు వచ్చినప్పుడు అలా కనపడుతున్నారంతే, మీ నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చూడండి లోకంలో. నిజమా? అలాగున్నారా? ఏంటి అంకులు అలాగంటారు? మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరి గురించి నేను చెప్పమంటారా? నీకలా తెలుసు. ఇదేంటి అంకులు, లోకంలో తిరిగేవాళ్ళం, లోకంలో ఉన్నవాళ్ళం, నాకు తెలియదా? నన్ను బాధపడ్డాను. అంటే వీళ్ళు ఇంతకు సమయం అసలు మనలో చూస్తే మన ఫెలోషిప్లో అడ్లిపోతారు, మన ఫెలోషిప్లో మనం కూర్చోవడం చూసి అడ్లిపోతారు. ఎవరైనా సరే మనం 10 గంటలకు స్టార్ట్ చేసామంటే 1 గంటకి ఏ మందిరాలన్నీ అయిపోతాయి. 1 గంటన్నరకు భోజనాలు చేసి రిటర్న్ వచ్చేస్తారు. మనం అప్పటికి ఇంకా 2వ వర్తమానం ప్రారంభిస్తాం. 1 గంటన్నరకి 2వ వర్తమానం ప్రారంభిస్తాం. 10 గంటల నుంచి 2.5 గంటల సేపు, 4.5 గంటలు మనం కూర్చుంటున్నాం దేవుడి మందిలో. ఎంత వాక్యం! మళ్ళీ అలాగని గంటల పాటలు పాడతామా? పాటలు కూడా అంత గంటలు కూడా పాడాము.
ఒక 3 కంటే ఎక్కువ మనం మించం. ఒక అరగంట, ముప్పావు గంటగా పాటల కంటే ఎక్కువ కూడా పాడం. అదేనా అరగంటే పాటలు పాడతాం ఎప్పుడైనా సరే. ఒకవేళ మధ్యలో ప్రార్థన మళ్ళీ చేయిస్తాం కాబట్టి అయితే ముప్పావు గంట అవుతుంది అంతే. అరగంట కంటే మించం పాటలు పాడడానికి. మరి ఇంత వాక్యం చెప్తున్నప్పుడు, ఇంత వాక్యాన్ని వింటున్నప్పుడు ఏమవుతుంది ఈ వాక్యం? నేను చెప్పడమేనా? ఇదేనా? ఇంతసేపు కష్టపడి కూర్చొని విని మరి ఏంటి దానివల్ల ఫలితం? అది ఆలోచించు. మన సమయము ఎంత కష్టపడి కూర్చోట్టున్నాం, ఇంత చేసినప్పుడు ఇదంతా వ్యర్థమా? మనం పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోతుందా? మనం పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోతే మనం చేసే భక్తి ఇంకెందుకండి? మనం చేసే భక్తి మనకు లాభాన్ని చేకూర్చాలా? అర్థమైందా? మనం చేసే భక్తి వల్ల మనకు లాభం చేకూర్చబడాలి తప్ప, మనం చేసే భక్తి వల్ల మనకు లాభం కాకుండా ఎక్కువ కీడే మనకు కలిగితే ఇక మనకు ఎందుకు ఉపయోగం అంట నీ భక్తి చేయడం? దీన్ని చేసే సమయం లోకంలోకి ఎక్కడికైనా వెళ్తే 4 డబ్బులైనా సంపాదించుకుంటాం కదా. ఒకవేళ లోకంలోకి ఏ పనికైనా వెళ్ళి ఏదైనా పని చేసుకుంటే అదే సమయం మన ఇంటి దగ్గర ఇచ్చుకుంటే ఇంకో పని కాదు ఇంకో పని చేసుకుంటాం కదా. దేనికి మనం చేస్తున్నాం? దేవుడు అంటే ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో వ్యర్థంగా పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే ఇటు వెచ్చగాను లేము, చల్లగాను లేము. చల్లగాను లేము, వెచ్చగాను లేము. ఎప్పుడు నిలువెచ్చనగానే ఉన్నాం. మారినట్టే. ఇలాంటి జీవితమా? ఇలాంటి జీవితంతో మనం పరలోకం వెళ్ళాలనుకుంటున్నామా? దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారికి నా యొద్ద చోట్లేదు, నా దగ్గర చోట్లేదు. నా దగ్గరికి ప్రవేశించే వాళ్ళు ఎవరో తెలుసా? ఉంటే నన్ను నమ్మిన దగ్గర నుంచి నాలోనే జీవించడానికి ప్రయత్నించే. ఉంటాయి ఎన్నో సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలు అన్నీ ఉంటాయి. అందులోనే సంతోషం కూడా ఉంది. అందులోనే సంతోషం ఉంది. నేను చెప్పాను కదా ఒకసారి మీకు, నేను సేవకు వచ్చిన 2 కుర్రోళ్ళని పెళ్లి చేయాలన్నప్పుడు మేము అడిగాం. పెళ్లి చేసుకుని మేమే ఏడుతున్నాం, మరి మీకు పెళ్ళి ఏటారు అప్పుడే అంటే అలా ఏమన్నా తెలుసా? అలా అన్నారు, అంకుల్ ఆ వివాహ దాంపత్య జీవితంలోనే సంతోషం ఉంది, దుఃఖం ఉంది. కానీ మీరు ఏం చూస్తున్నారో తెలుసా? సమస్యలు చూస్తున్నారంతే, అందులోనూ సంతోషం చూడలేదు. అంతే కదా. దేంట్లోనైనా 2 ఉంటాయి. ఉండవా? దేంట్లోనైనా ఉంటాయి 2. ఇప్పుడు దేవుళ్ళలో కూడా ఏముంటాయి? ఈ 2 ఉన్నాయి. నీకు సంతోషము ఉంది, కష్టము ఉంది. ఈ రెండిటిని భరించాలి. కానీ మనం ఏమంటాం? మన సంతోషమే కావాలి కానీ కష్టం మనకొద్దు. దేవుడి కోసం మనం ఏమీ కష్టాలు పడకూడదు. మనం ఎప్పుడు కూడా సుఖమే అనుభవించాలా. ఇదా? అయితే దేవుడు అంటాడు, అది నీకు దొరకదు. నీకు మేలు ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? శ్రమ పడిన తర్వాత నీకు మేలు దొరుకుతుంది. నువ్వు శ్రమ పడకుండా నీకు మేలు ఎలా దొరుకుతుంది? కాబట్టి దేవుని కొరకు శ్రమపడు, కష్టపడు. అవమానాలైనా, నిందలైనా, తిరస్కారాలైనా ఎవరిని ఏమనుకున్నా పర్లేదు, దేవుని కొరకు జీవించు. ఎందుకో తెలుసా? దాని విలువ ఇప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. చనిపోయిన తర్వాత దాని విలువ చాలా గొప్పది, చాలా గొప్పది. అందుకనే వ్యర్థంగా మన సంవత్సరాలను దొల్లిపోనపోవద్దు. ఇప్పటికైనా మనం దేవుడి దగ్గర సరి చేసుకున్న ప్రభావం లేదు, ఇంకిక్కడి నుంచి నేను అలా బ్రతకాలనుకోవట్లేదు, యథార్థంగానే జీవిస్తాను, నీలో యథార్థమైన భక్తిని చేస్తాను. ఎన్ని సమస్యలు నాకు ఎదురైనా పర్లేదు, ఎన్ని కష్టాలు ఎదురైనా పర్లేదు, నేను అలాగే జీవిస్తాను. నీకోసం బ్రతుకుతాను. నేను ఎవరిని మనుషులను సంతోషపెట్టను, మనుషుల మాట వినను. నేను లోకములోది ఏది నాకు అక్కర్లేదు, నీ కొరకు బ్రతుకుతాను. నేను నన్ను అలా సిద్ధపరచు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అలా గడుపుతావో దేవుడు అంటాడు, నువ్వు నా కోసం అలా జీవించాలనుకున్నప్పుడు మరి నీకు నేను తక్కువ చేస్తాను, నీకు నేను ఎందుకు వదిలేస్తాను అనుకుంటున్నాను? నువ్వు నన్ను సేవించే వాళ్ళని ఎవరిని కూడా నేను వదలను, నా పేరు పెట్టబడ్డ వాళ్ళని ఎవరిని కూడా నేను విడిచిపెట్టను. అందుకనే మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అంటే
మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టినవాడు, విడనాడినవాడు. అలాంటి గొప్ప దేవుడిని నమ్ముకొని ఆ దేవుడి మీద ఎందుకు ఆధారపడతలేదు? ఆయన అంటాడు, నా యొద్దకొచ్చి నా కాడిగాని ఎత్తుకున్నావు అంటే అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుందట. అంతేనా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనం. యాలయనగా నా కాడి సులువుగాను నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. సిస్టర్ గారు 29 చదవండి. నేను సాత్వికుడును దీనమనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు. ఎప్పుడు మన ప్రాణాలకు విశ్రాంతి? మన ప్రాణానికి ఎప్పుడు విశ్రాంతి అట? ఆయన కాడి ఎత్తుకుని మనమేమంటాం, నీ కాడి ఎత్తుకుంటే నాకు ఉపయోగపెట్టి నా కాడి నేనే మోస్తాను. నా కాడిని నేను ఎత్తుకోవాలా. నా సమస్యలే బోల్డ్ ఉన్నాయి, నా కష్టాలే బోల్డ్ ఉన్నాయి, నాకు ఇబ్బందులే బోల్డ్ ఉన్నాయి. ఇక నేను నీ కాడి ఎక్కడ మోస్తాను? దేవుడు అంటున్నాడు, నీ కాడి నువ్వు మోసావనుకో నీకు ఇంకా బరువు ఎక్కువ వద్దట. నీ కాడి నా కాడి నువ్వు మోయి, ఆయన కొరకు శ్రమపడు. ఈ కాడి ఏం చూపిస్తుందంట? కాడి ఏం చూపిస్తుంది? శ్రమ. అంతే కదా. కాడి ఎద్దు మెడ మీద కాడి పెట్టాడంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అది మధ్యాహ్నం వరకు దున్నుతానే ఉంటాడు. బండి కట్టాడంటే బండి నడిపిస్తానే ఉంటాడు. కారణం ఏంటి? అదేం చేయాలా? తన యజమానుడు కొరకు బరువు మొయ్యాలంతే. అంతే. ఇప్పుడు మోసిన తర్వాత యజమానుడు ఏం చేస్తాడు? అబ్బా ఎంత బాగా తెలుసా, ఎద్దులు మేపే వాళ్ళని చూడండి. నేను చిన్నప్పుడు చాలాసార్లు చూసేవాడిని. ఆ రోజుల్లో ఎద్దులు, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయండి? ఎద్దులే కనపడతలేదు కదా. ఎలా తయారు చేసేవారు తెలుసా? ఎంత చక్కగా మేపేవారో. ఆ కొమ్ములకు రంగేసేవారు, ఆ మెడలో నల్లని తల వెంట్రుకలతో అల్లిమల్లి కట్టేవారు, ఆ నడుము దగ్గర కట్టేవారు, మెడలో పెద్ద గంటలు వేసేవారు. అవి నడుస్తూ ఉంటే ఆ శబ్దం ఎలాగుండో తెలుసా? ఒరే పల్నోడు బండి వచ్చేస్తుందిరా అని వాళ్ళు అనమాట. ఆ శబ్దం వింటేనే చాలా పల్నోడు బండి వచ్చేస్తుందిరా. ఆ ఎద్దులు చూస్తే ఎంత ముచ్చటగా ఉండేయో, అంత అందంగా తయారు చేసేవారు. ఎందుకంటే ఆయన కోసం కష్టపడుతున్నప్పుడు ఆయన మరి అట్లు చూడ్డా? ఇది మనకు తెలియదు. అందుకన్నాడు, నా కాడి మీరెత్తుకోవడం నేర్చుకోగలిగితే అప్పుడు మీ గురించి నేను ఆలోచిస్తాను. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నీ ప్రాణానికి విశ్రాంతి ఎప్పుడో తెలుసా? నా కాడి ఎత్తుకున్నప్పుడు. నా కాడిని వెత్తుకోలేనంతసేపు నీ ప్రాణానికి విశ్రాంతే ఉండదు. అలసిపోతాం, విసుకుపోతాం. ఏటి నాకు ఈ కర్మ, ఎందుకు నాకు ఈ దరిద్రం పట్టుకుంది, నాకే వచ్చిందో ఈ బాధలో. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన కాడు మోస్తలేదు కదా. నీ కాడు నువ్వు మోసేటప్పుడు అది నీకెంత విసుగుదల పుట్టేతో తెలుసా? ఎంత కష్టాన్ని తీసుకొస్తో తెలుసా? అది నీ కాడు నువ్వు మొయ్యకు, దేవుడి కాడు మొయ్యి, ఆయన కొరకు శ్రమపడు. అందుకని దేవుడు అన్నాడు, ఈరోజు మరలా మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే ఇలా చెప్తున్నాడు. ఆయన ఏమన్నాడు చూపిస్తాను. మీరు ఆయన కొరకు శ్రమ పడాలి, ఆయన కొరకు కష్టపడాలి అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే మనం ఈ రీతిగా చేయగలుగుతామో అప్పుడే మనం నిజంగా మరి ఆత్మీయంగా ఎదిగిన వారిగా ఉంటాం. 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనమండి. 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికునిగా పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీవు అన్ని విషయములలో మితముగా ఉండాలి. 1. 2 దేవుని కొరకు శ్రమ పడాలి. 2 దేవుని కొరకు సువార్త పని చేయాలి. అదట ఆయన కాడెత్తుకోవడం అంటే ఏటట? 1 శ్రమ పడాలి, 2 సువార్త పని చేయాలి. ఇది ఆయన కాడెత్తుకోవడం అంటే. ఇది ఆయన కాడెత్తుకోవడం అంటే. అంతే కదా. మనం అంటాం కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అంచాడు, నా మీద దేవుడు సువార్త ప్రకటింపవలసిన భారమును నా మీద మోపాడట ఆయన. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. నీ మీద పెట్టిన భారం ఏంటి? ఆయన కాడేంటి? అదండి, దేవుని కొరకు శ్రమపడు. 1. 2 సువార్థికుడిగా పనిచేయి.
గత సంవత్సరాలన్నిటిలో ఎంతో వ్యర్థంగా మన జీవుల్లో అసలు దేవుడి కోసం మనం చేసింది ఏమీ లేదు. దేవుడి కొరకు చేసింది ఏమీ లేకపోతే దేవుడు మనకేం బహుమానం ఇస్తాడు ఆయన? అందుకన్నాడు, దేవుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన కొరకు శ్రమపడిన వారికి మాత్రమే నిధినిస్తాడు. శ్రమపడలేని వారికి ఇవ్వడాయన. దేవుని కొరకు ఎవరైతే శ్రమ పడతారో వాళ్ళకు మాత్రమే అది ఇస్తాడట. ఇక్కడే చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో చూపిస్తాను మీకు. 8వ వచనమండి. 7, 8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారు అందరికీ అనుగ్రహించును. అది నాకు మాత్రమే కాదు, ఇలాంటి ప్రత్యక్షతలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ నీతి కిరీటాన్ని పొందుతారట. VBSలో ఇదొక థీమ్ అన్నమాట. ఆ థీమ్లో ప్రభువునకు తగినట్లుగా నడుచుకోవడంలా ఉంది ఆ థీమ్. అది 3వ సంవత్సరం 4వ సంవత్సరం అనమాట. VBS థీమ్ అనమాట. 5 సంవత్సరాల కోర్సు కాబట్టి ఇది ఉంటుంది అనమాట. అందులో కిరీటాల యొక్క బహుమానం ఉంటుంది అనమాట. ఆ రోజు సీనియర్స్ మేమందరం ఏం చేసేవాళ్ళం అంటే, ఆ కిరీటాలు 5 కిరీటాలు ఉంటాయన్నమాట. అంటే కిరీటాలు 7 ఉన్నాయి. ఆ 7 కాకుండా 5 కిరీటాలు మాత్రమే చూపిస్తామన్నమాట. యేసుప్రభు వారికి పెట్టిన ముండ్ల కిరీటం ఒకటి, ఇంకా కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలు కాకుండా ఈ 5, ఒకటి జీవ కిరీటము, నీతి కిరీటము, సువర్ణ కిరీటము, ఇలా కిరీటాలు ఉన్నాయన్నమాట. ఈ ఎవరికి ఇస్తారట? కిరీటం ఎవరికి దొక్కుతుంది? జయించేవాడు. ఒక రాజుకు దొరుకుతుంది కిరీటం, అంతే కదా. కిరీటాలు ఎవరి అంటే రాజులు పెట్టుకునేవారు. కిరీటం దేన్ని చూపిస్తుంది? దాని ఘనత. కిరీటం అనేది వాళ్ళ ఘనతట. అందుకనే సొలొమోను తన కిరీటం చేయించట. అలాంటి కిరీటం ప్రపంచంలో ఎవరో చేసుకోలేదు. అలాంటి కిరీటం ఎవరో ధరించలేదట కూడా. అలా చేశాడట. అంత పెద్ద కిరీటం. ఆ కిరీటము ఎన్నో మనుగులన్నమాట, అంటే ఎన్నో తులాలన్నమాట. అంటే దర్దాపుల్లో 7-8 కేజీల పైమాటే ఆయన బంగారు కిరీటం తల మీద ఎడితేనంట. అంత బరువు ఉండేదట. అంత విలువైన కిరీటం అంట. ఎన్నో రత్నాలతో ఆయన అలంకరించాడనమాట కిరీటం. ఆ కిరీటం పెట్టుకున్నప్పుడు రాజుకి ఆ ఘనత తన పెట్టుకున్న కిరీటంలో దొరుకుతుందంట. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఈ కిరీటం నీకు ఇవ్వాలి అంటే నువ్వెంత నా కొరకు శ్రమ పడ్డావు? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈ నీతి కిరీటం ఎవరిదంటేనంట, దేవుని కొరకు శ్రమపరచబడిన వారికి ఇస్తాడట ఆ కిరీటం. ఆ కిరీటం. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, నా కాడు నువ్వు ఎత్తుకుంటే, అంటే నా కొరకు నువ్వు శ్రమపడు, నువ్వు సువార్థికుడిగా పనిచేస్తే నేను నీకేం చేస్తాను తెలుసా? నీ ప్రాణములకు విశ్రాంతినిస్తాను, నీకు నెమ్మదినిస్తాను, నీకు సంతోషాన్ని ఇస్తాను, నీకేం కావాలో అన్నీ నేను ఇస్తాను, అన్నీ ఇస్తాను. ఇప్పుడు అంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మమ్మల్ని చూసే వాళ్ళందరికీ చాలా అసూయగా ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఎలాగుంటుందంటే, అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఏ పని చేయరు, ఇంత కూర్చొని తింటున్నారు అందరూ కూడా, ఏ పనికి వెళ్తలేదు, పొద్దున పోయి సాయంకాలం దాకా మేము పని చేసుకుంటే కానీ 4 డబ్బులు వస్తలేదు, వీళ్ళు ఏ పనికి వెళ్ళరు, ఏమీ చేయరు, దేవుని సేవ అంటున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అయినా వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి ఎలా వాడుతున్నారు, ఇంత ఎక్కడిది వీళ్ళకి? నిజమే, ఈరోజు ఇలాగుంటే కొంత బాధ అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు మేము పడ్డ బాధ ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు లేదు కదా. అప్పుడు చూసిన వాళ్ళు చెప్తారు ఆ బాధ. ఏమండి పాస్టర్ గారు, ఏమండి మీరు ఎన్ని కష్టాలు అనుభవించారండి బాబాయ్, మీలాగా ఎవరైనా పారిపోతారు. ఇదే సేవ అండి బాబు. ఎంత కష్టాలు గుండా వెళ్ళారు మీరు, ఏమీ లేని పరిస్థితులు గుండా వెళ్ళారు మీరు. మరి అప్పుడు అలాగే అన్నావు, ప్రభువా ఏమీ లేకపోయినా నువ్వు దేవుడివే, నిన్ను మాత్రం వదిలిపెట్టాం. మా చావు అలాగే చచ్చిపోతే అంతకంటే గొప్ప వాళ్ళు మాకు లేదు. నీ సేవలో ఏమీ లేకుండా చచ్చిపోయామనుకో,
పరలోకంలో మేము చాలా గొప్పవాళ్ళం. పర్లేదు, ఈ ఎందుకు మాకు ఇల్లు లేదా పర్లేదు, స్థలం లేదా పర్లేదు, తిండి లేదా పర్లేదు, బట్టలు లేవు పర్లేదు, ఏది లేకపోయినా పర్లేదు, ఇవన్నీ మనకేంటి? దేవుడి కోసం మేము జీవిస్తున్నామా లేదా? ఆయన నమ్ముకునే కోసం బ్రతుకుతున్నామా లేదా? చాలు, అది ఉంటే చాలు మాకు. దేవుడు అన్నాడు, నువ్వు అంతగా నా కొరకు నువ్వు శ్రమ పడినప్పుడు, నువ్వు నా కోసం అంత బాధపడినప్పుడు నేను నిన్ను ఎలా వదులుతాను? నేను ఎంత సేవ చేసేవాళ్ళని తెలుసా? అసలు పరిచర్య అంటే రాత్రులు పగలు ఉండేది కాదనమాట. మీరు చెప్తే నమ్మరు. విజయనగరం దగ్గర 3 రోజులు సైకిల్ ర్యాలీ అనమాట. ఎక్కడి నుంచి అంటే రామభద్రపురం నుంచి కెల్లదాకా. ఆ రూట్ మ్యాప్ ఎలాగంటే రామభద్రపురం నుంచి బాడంగి, బాడంగి నుంచి బొబ్బులి, బొబ్బుల నుంచి పార్వతీపురం, పార్వతీపురం నుంచి కురుపాం దగ్గర నుంచి అక్కడ మళ్ళీ కెల్ల. ఇదన్నమాట 3 రోజులు 240 కిలోమీటర్లు అనమాట సైకిల్ ర్యాలీ. 240 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ. పర్లేదు వెళ్తాం స్వార్థం. సరే, 3 రోజులు సైకిల్ ర్యాలీ ఉంటాయి. మేము పడుకోబోతురికి 1 గంట అయిపోయింది. మరి ఏ రోజు ఎక్కడైతే చీకటి పడుతుందో 6 అయిపోతుందో అక్కడ సువార్త ఆపేసి ఆ రోజు రాత్రి ఆ ఊర్లోనే సువార్త పెట్టాలి. మళ్ళీ సువార్త కూడిక. మన వాళ్ళు ఎవరున్నా లేకపోయినా ఏదో ఒక వీధిలోకి వెళ్ళి బరకాలన్నీ వేసుకొని ఎవరినో కరెంట్ అడిగి ఆ మైక్ తీసుకొని మళ్ళీ మైక్ పెట్టి రాత్రి 10 గంటలకు సువార్త కూడిక ముగించి అక్కడమే సైకిల్ నుంచి ఎక్కడికైతే రాత్రి మేము చేరాలో అక్కడికి వెళ్ళాలన్నమాట. అది 20 కిలోమీటర్లు ఉండొచ్చు, 30 కిలోమీటర్లు ఉండొచ్చు. అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే రాత్రి అక్కడే పడుకోవాలి. ఇంకెక్కడెత్తారు మా సెల్టర్ అక్కడే ఉండదు. మన విశ్వాసం అక్కడే ఉన్నారు, అక్కడే భోజనాలు. అలా ఎలా చేసేవాళ్ళని తెలుసా? అసలు దేవుడు మందిరంలో పని అంటే అసలు నిద్రపోయేవాళ్ళం కాదు. మందిరంలో పని అంటే నిద్రపోయేవాళ్ళు కాదు. ఇప్పటికీ అంతే. ఇప్పుడు అంటారు పని అంటే అలా. ఇప్పుడు మమ్మల్ని చూసిన అంటారు, మీరు రాక్షసుల్లా పని చేస్తారు పని మొదలెడితే. మా పని ఎలా కూడా తెలుసా? రాక్షసులం అంట. అది పగలు ఉండదట, రాత్రి ఉండదట. పని మొదలెడితే మేము ఎలా కూడా తెలుసా? అది అయిపోవాలంతే. అది రాత్రా పగల ఏమీ కాదు, అవ్వాలి పని అంతే. అది అయిపోవాలంతే. అది ఎంత పనైనా కానీ. అందుకంటారు ఎలా చేస్తున్నారు అంకులు మీరు ఎలా? నాకు అంటారు మన పిల్లలు అంటారు కదా, వీళ్ళు ఇంకా యవనస్తులు, ఇంకా 22, 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు. నేను బాబు మీలాగా పని చేయలేకపోతే చచ్చిపోతాం, మేము మీలా పని చేస్తా అంటారు. మీలా పని చేస్తే మేము చచ్చిపోతాం అంటారు. ఎందుకంటే ఈ వయసులో పని చేయకపోతే ఇంకెప్పుడు పని చేస్తావు? నువ్వు దేవుడి కోసం ఎంత కష్టపడతావో, ప్రయాసపడతావో, నువ్వు వయసు అయిపోయిన తర్వాత దేవుడిని అంత సుఖపెడతాడు ఆయన. వయసులో నువ్వు దేవుడి కోసం పని చేయలేనప్పుడు నీ వయసు అయిపోయిన తర్వాత దేవుడు నీకే సాయం చేస్తాడు. నువ్వేం చేసావని చేస్తాడు ఆయన. ఏం చేసావని అంటాడు. నేను పిల్లలకి అన్నాను, పిల్లలు పెంచాను, పెద్దోళ్ళు చేశాను, వాళ్ళు చదివించుకున్నాను, అది చేశాను. ఇవన్నీ నీ కోసం చేసుకున్నావు, నా కోసం ఏం చేసావా? ఇది నీ బాధ్యత. అది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చేసే పని, అంతేనా? నువ్వే చేస్తున్నావా? ఏటి దేవుడిని నమ్ముకుని లోకలు ఎవరు లేరా? వాళ్ళందరూ అదే చేస్తున్నారు. మరి వాళ్ళంటారు నువ్వు వాళ్ళకి అంత ఇచ్చేవే, మరి మేమేం చేయలేదని మాకేమి ఇవ్వలేదంటే అని అంటారు. వాళ్ళేం చేశారు నీకోసం? ఇదిగో నా కొరకు శ్రమ పడ్డారు వారు. రే అనక పగలనక నన్ను నా కోసం జీవించడంలో కానీ, నా పరిచర్య విషయంలో కానీ ఎంత శ్రమ పడ్డారో తెలుసా? నా కోసం ఎంత కష్టపడ్డారో తెలుసా? ఇదిగో ఎంత చేశారు వీళ్ళు. అంతేకాదు, రే అనక పగలనక నా సువార్తను ప్రకటించారు వారు. అది వాళ్ళ కోసం బతకలేదు, వాళ్ళు నా కోసం బ్రతికారు. అందుకే నేను అలాగే ఇచ్చాను. మీకు ఎందుకు ఇవ్వలేదంటే మీరు మీకోసం ఆలోచించారు. మీ పిల్లలు, మీ భర్త, మీ కుటుంబం, మీ వాళ్ళు. ఇది నువ్వు చేసింది. మరి నీ వాళ్ళు ఉన్నావు కదా, ఇంకా నీకు నేనేమి ఇస్తాను? ఏం తెచ్చుకున్నావు నువ్వు చేసిందంతా భూమి మీద చేసుకున్నావు. అదిగో అక్కడ నీ ఆస్తి అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ నీకేముందో తెలుసా? నువ్వు చేసిన దాని ఫలితం నరకం. అదనమాట. అందుకని దేవుడు అంటున్నాడు, ఇక్కడ శ్రమపడు దేవుడు కొరకు. శ్రమపడు, ఎంత కష్టమైనా పర్లేదు. అర్థమైందా? ఈరోజు నర్సీపట్నం సువార్త చేయడం కాదు, 2001 నుంచి
2011 వరకు ఎన్నిసార్లు సువార్త చేసావో తెలుసా నర్సీపట్నం? మొత్తం నర్సీపట్నం అంతా చుట్టూ తిరిగేసామన్నమాట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు, ప్రతి సంవత్సరం కూడా. ఎన్ని సంవత్సరాలు అయితే ఆ 10, 12, 11 సంవత్సరాల్లో ఈ నర్సీపట్నం అంతా తిరిగి సువార్త చేసామంటాడ. ఇక్కడి నుంచి కేడీపేట వరకు, కేడీపేట నుంచి నర్సీపట్నం వరకు ఈ మార్గంలో ఎన్ని ఊర్లు అయితే ఉన్నాయో అన్ని ఊర్లు సువార్త చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు చేయడం కాదు, ఇది ఎప్పుడో చేసేసాం. ఏమీ లేనప్పుడు చేసాం. ఎంత కష్టపడే వాళ్ళం తెలుసా? అసలు నిద్ర సుఖం కూడా ఉండేది కాదన్నమాట. ఎందుకంటే దేవుడి కోసం కష్టపడాలి. ఫలితం మనకేం అక్కర్లేదు. ఇప్పుడు ప్రయాసపడితే ఫలితం తర్వాత దొరుకుతుంది. దేవుడు ఏం చెప్పాడంటే, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయి, అనేక దినములైన తర్వాత అది నీకు కలుస్తుంది, ఆ పంట కనపడుతుంది. ఇప్పుడు కాదు, నువ్వు వేసుకుంటూ వెళ్ళిపో, అంతే, వేసుకుంటూ వెళ్ళిపో. అది అందుకని అంటున్నాడు, ఆయన కాడెత్తుకోవడం మనం నేర్చుకున్నామా, మన ప్రాణంలోకి విశ్రాంతి దొరుకుతుంది. ఆయన కాడిని మోయకుంటా మన కాడి, మన శ్రమలు మనం ఎత్తుకున్నామా, అందుకనే మన బతుకులు మన ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. ఎలాగుంటాయి తెలుసా? ఎదుగు ఉండదు, బొదుగు ఉండదు. ఆఖరికి మన శరీరం ఏమైపోద్ది తెలుసా? చివుకుపోతుందట. యాకోబు అన్నాడు, ఈ మాట చివరిగా చూపించండి, ముగిచ్చేస్తాను. ఆదికాండము, యాకోబు ఈయన కొలువు చేసిన సంవత్సరములన్నీ తన కోసం తను కొలువు చేశాడు. దేవుడి కోసం ఆయన ఏం చేసింది ఏమీ లేదు. యాకోబు తన కోసం తను చేశాడు, తన భార్యల కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం చేశాడు, అంతే తప్ప దేవుడి కోసం తను చేసింది ఏమీ లేదనమాట. అందుకనే ఆయన ఇలా చెప్తాడు. ఆయన ఆదికాండము 31వ అధ్యాయము 39 వచ్చినవండి, 31, 39. దుష్టముఖముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానిని నేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగ ఉంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును. అది ఆయన అంటున్నాడు, ఈ 21 సంవత్సరాల్లో నీకు నేను కొలువు చేసినప్పుడు ఏమైపోయాను నేను? పగటి ఎండకి, రాత్రి మంచుకి, అంతే. నీకోసం నువ్వు బతికేటప్పుడు ఎలాగుంటావు తెలుసా? ఇంకెలా కాకపోతే ఎలాగుంటావు, అంతే. ఈ 21 సంవత్సరాల్లో యాకోబు తన లాభానికి కొలువు చేసినప్పుడు అంటున్నాడు, 21 సంవత్సరాలు నీకు నేను కొలువు చేశాను. 14 సంవత్సరాలు 2 భార్యల కోసం నీకు కొలువు చేయించుకున్నావు. ఇంకో 7 ఏండ్లు నీ కూతురును నాకు ఇచ్చినందుకు ఆస్తిని ఇవ్వాలి అంటే ఇంకో 7 ఏండ్లు కొలువు చేయమన్నావు. అప్పుడు కూడా అన్యాయంగా నా ఆస్తి నువ్వు తీసుకున్నావు, అన్యాయంగా నా ఆస్తిని తీసుకున్నావు. నువ్వు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఏం చేసావు తెలుసా? ఈ 21 సంవత్సరాల్లో 10 మార్లు మార్చావు నా జీతం. 10 మార్లు మార్చాడట, అవునా? ఆయన అంటాడు, ఈ 21 సంవత్సరాల్లో నీకు నేను కొలువు చేసినప్పుడు నేను ఎలాగున్నాను అంటే 41 వచ్చినవండి. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తము 16 ఏండ్లు, నీ మందల నిమిత్తము 6 ఏండ్లు నీకు కొలువు చేసి తిని, ఆయనను నీవు నా జీతమును 10 మార్లు మార్చితివి. మార్చినప్పుడల్లా ఏమవ్వాలా? పెరగాల జీతం, అంతే కదా. జీతం పెరగాల. కానీ ఈయనకేం చేశాడట? జీతం అంతా తగ్గించేవాడట. ఎందుకు? ఎంత చేశాడండి యాకోబుని లాభాలు. నేను ఎంత క్షీణించుకుపోయానో తెలుసా? నీకు కొలువు చేసి నా శరీరం అంతా కూడా నీకే దారపోసేసాను. ఆయనను అబ్రహాము, ఇస్సాకు నా పితరుల దేవుడైన ఆ దేవుడు నా పితరులను బట్టి, నన్ను బట్టి కాదు, నా పితరులను బట్టి నేను పడిన కష్టాన్ని, నా బాధను, నా శ్రమను చూసి ఆయన నన్ను ఆశీర్వదించాడే, కానీ నువ్వైతే నాకేమి ఇవ్వలేదు. నిజమా కాదా? నువ్వే చెప్పు అని లాభాన్ని అడిగినప్పుడు లాభాన్ని అన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజమే, నువ్వు చేసిందంతా నేను నీకు మోసమే చేశాను, కానీ
నీ దేవుడే నిన్ను దీవించాడు కాబట్టి వెళ్ళిపో అని వదిలేశాడు. అర్థమైందా? నీ కోసం నువ్వు బ్రతికితే నీ శరీరం సివుకుపోయి కృషించుకుపోయి అనేకమైన బలహీనతలు కూడా వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? నీ యాతనే నేను తినేస్తుంది, నీ సంపాదనే నేను పాడు చేస్తుంది. ఇది కదా నువ్వు ప్రయాసపడేది? అది కాదు. నేను దేవుడి కోసం శ్రమ పడతాను, దేవుడి కోసం కష్టపడతాను. నువ్వు చూడు, దేవుడి కోసం శ్రమ పడ్డానికి ప్రయాసపడ్డానికి నువ్వు ప్రయత్నించి ఎంత సుఖం అనుభవిస్తావో, ఎంత సుఖం ఉంటుందో తెలుసా? అందుకన్నాడు మనం నిజంగా దేవుడి మాట వింటేనంట మనము నెమ్మదిగాను సుఖంగాను బతుకుతామంట. అవునా? మనకు నెమ్మది సుఖం ఎక్కడ ఉందో తెలుసా? దేవుడు మాట విన్నప్పుడు. సరే, ఈ మాట కూడా చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనమండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. సరే, నీకు నెమ్మది సుఖం ఎక్కడుందో తెలుసా? దేవుళ్ళో. కానీ మనం ఎప్పుడు నా కష్టపడ్డ కష్టంలోని లోకంలోనే సుఖం ఉంటుంది, ఎంత కష్టపడతానో సుఖపడతాను అనుకుంటున్నావు. నువ్వు ఎంత కష్టపడి సంపాదిస్తావో దానివల్ల నీకు ఎంత ఏడిపే, ఒకరోజు దాని ఫలితం ఏంటి అనుభవిస్తావు. దానివల్ల నీకేం ఉపయోగం లేదు. నువ్వు అనుకుంటున్నావు ఎవరి కోసమైతే శ్రమపడి కష్టపడి సంపాదిస్తున్నామో వాళ్ళ ద్వారా మనకు వచ్చే ఏడుపు ఎలాగుంటుందో తెలుసు. ఒకరోజు ఇది సంపాదించి ఇదా నేను అనుభవించేది. ఈరోజు మనం ఎంతోమందిని చూస్తున్నాం కదా, సంపాదించిన ఆస్తిని అంతా తీసుకొని పిల్లలు తల్లిదండ్రులు ఎలా ఉంచుతున్నారో చూస్తున్నాం కదా. ఈరోజు అంటున్నారు మేము సంపాదించిన ఆస్తి వల్లే మాకు ఈ కష్టాలు వచ్చాయండి, ఆ ఆస్తే లేకపోయి ఉంటే పోలే మాకు ఏది లేకపోతే రెక్కలైన ఇచ్చారన్న గింజైనా పోసినేమో. ఈరోజు ఆస్తిని వాళ్ళు తీసుకొని కష్టాన్ని మాకు ఇచ్చారు. ఈ వయసులో మేము ఎక్కడ కష్టపడతాం? ఇంకా సంపాదించడం వల్ల మేము చేసిన పొరపాటు అండి, ఇది మేము చేసిన తప్పే. అర్థమైందా? ఏదైతే సంపాదించి నీ వాళ్ళు సుఖపెట్టాలి అనుకుంటున్నావో వాళ్ళ వల్ల నీకు కలిగేది ఏమీ సుఖం కాదు, నీకు అన్ని నష్టాలే. అదే దేవుడి కోసం ప్రయాసపడు. అదిగా దేవుడు అంటున్నాడు, నా కొరకు శ్రమపడు, నాకు సువార్త పరిచర్య చేయి, రే అనక పగలనక నా కొరకు నువ్వు శ్రమ పడ్డావనుకో దాని ఫలితాన్ని అనుభవిస్తావు. సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నువ్వు నెమ్మదిగాను సుఖంగాను బతుకుతావు. నీకు నెమ్మది సుఖం ఎక్కడుందో తెలుసా? నాలో. నువ్వు నన్ను నమ్ముకొని నాలో నువ్వు అలాగుంటే నీకు నేను ఎందుకు ఇవ్వను? సుఖం నెమ్మదిని? అంతకంటే ఎక్కువిస్తాను నేను నీకు. లోకంలో దొరికే సుఖము సౌఖ్యం కంటే నా దగ్గర నీకు ఎక్కువ అది ఉంది. అది నేను చూపించాలంటే బైబిల్లో దీనికి ఎన్ని వచనాలు ఎక్కడెక్కడున్నాయో చూపిస్తాను మీకు. కానీ సమయం అయింది, ఇంకొదిలేస్తాను మిమ్మల్ని. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యెహోవా నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు. ఎందుకో తెలుసా? నేనేం చేశాను నీకోసం? ఇన్ని సంవత్సరాలు దేవుణ్ణి నమ్మాను, నా భక్తి ఎక్కడుంది? నేను వెచ్చగా ఉన్నానా చల్లగా ఉన్నానా? నులివెచ్చని స్థితిలో సగం లోకం సగం దేవుడు. ఇంకెలాగుంటే నేనేం అభివృద్ధి చెందుతాను? నువ్వు నన్ను ఎలా దీవిస్తావు? నేను ఎక్కడ ఆత్మీయంగా ఎదిగాను? నీ సమానమైన సంపూర్ణతలో నేను ఎక్కడ రాగలుగుతున్నాను? నీ కాడెత్తుకోడు నాకు తెలుసా? ఎన్ని సంవత్సరాలు నీకోసం నేను ఏం చేశాను? నీకోసం నేను ఏమైనా చేశానా? నేనేమీ చేయలేదు. నేనేమీ నీకోసం చేయలేదు. అది నేను చేసిన తప్పు. అందుకనే నన్ను ఒకరు అడిగారు, అన్న డిసెంబర్ నెల వస్తే మీకు ఖాళీ ఉండదు కదా అన్నారు. ఎందుకు అలాగ అడిగారు అన్న? అందరు ఇంట్లో కూడా మీటింగ్లు పెడతారు కదా, మరి ఖాళీ ఎక్కడ ఉంటుంది? మా వాళ్ళు మీటింగ్లు పెట్టడమా? అంతవరకు ఎదిగిలాగుంటే ఇంకనేమిటి బాబు, మా వాళ్ళకి అది తెలియదు. అర్థమైందా? ఈరోజు ఒక అల్ప విశ్వాస అవిశ్వాసులు ప్రతి ఇంటికాడ కూడుకులు ఎడుతున్నారు. ఎందుకు? ఎలాగైనా యేసుప్రభువారిని చాటాల. క్రిస్మస్ మీటింగ్లో ఏం చెప్తున్నారు? అలా యేసుప్రభువారిని ఎలాగైనా చాటాల. కానీ మనం ఏం చేస్తాం?
అసలు మన ఇంటికాడ నుంచి ఎవరికైనా సువార్త నేను అందిస్తున్నావా? మీరు చెప్పరు కదా. మీ ఇంటికాడ సువార్త మీటింగ్ కూడా పెట్టి 10 మందికి వినిపించరు మీరు. ఏమంటే లెక్క వేసుకుంటాం. ఏమని? ఎంత ఖర్చు అయిపోద్ది, ఎంత పెట్టాలా, ఎంత ఇవ్వాలా, ఇది కదా మన లెక్కలన్నీ ఏడో తెలుసా? ఇది లెక్కేస్తాం. అందుకే దేవుడున్నాడు, అంతే నీ బతుకంతా ఎప్పుడు లెక్కేస్తూ ఉంటావో అది అంతకడ వెళ్తుంటుంది. నువ్వేం చేయవలసిన పని లేదు కదా. దేవుడి కోసం కదా నువ్వు శ్రమ పడేది. నువ్వు ఎంత దేవుడి కోసం నువ్వు చేస్తూ ఉంటావో అంత దేవుడి దగ్గర నుంచి పొందుతూ ఉంటావు. నేను అంటాను, నాకు ఎప్పుడూ ఖాళీయే అంటారు నన్ను చాలామంది. అన్నా మీరు ఏ రోజు ఖాళీగా ఉంటారో చెప్పండి అంటారు నన్ను. నేను అంటాను, ఏ రోజైనా ఖాళీగానే ఉంటాను. నాకు ఎవరైనా మీటింగ్ పెడితే కదా నేను వెళ్ళడానికి. నాకు ఎవరో మీటింగ్ ఎట్లేటప్పుడు నేను ఖాళీగా ఉండకపోతే నేను ఏం చేస్తాను నేను? నాకైతే బుధవారం సాయంకాలము, శుక్రవారం లక్షవారం మనకి మీటింగు, శుక్రవారం ప్రార్థన ఇది ఉంటుంది. నాకు ఈ 3 రోజులు ఈవినింగ్ మీటింగ్లో నాకు మీటింగ్స్ ఉంటాయి. ఇంక అంతే, అంతకంటే నాకేమీ లేదు. ఎందుకంటే అసలు దేవుని నమ్ముకొని మనం దేవుడి కొరకు ప్రయాసపడం, అసలు దేవుడి గురించి మనం మన ద్వారానైనా చాటించం. ఎంత ఎలాంటి వాళ్ళని చూడండి. మన ఆత్మీయ స్థాయి ఎలాగుందో తెలుసా? అసలు అదనమాట. ఏదో లోకంలో చెప్తారు, మా గాదిలో గింజలు గాదిలోనే ఉండాలా, మా పిల్లలు మాత్రం గారకాయల్లాగా ఉండాలట. నీ పిల్లలు గారకాయల్లాగా ఉండాలంటే నీ గాదిలో గింజలు ఆడిస్తూ ఉంటేనే కదా బియ్యం తిని పిల్లలు బాగుంటారు. ఆ గింజలు అలాగే ఉండాలి, ఆడించకూడదు. నా పిల్లలు మాత్రం బాగుండాలా. మనం ఇప్పుడు ఎలా చేస్తా తెలుసా? నేను మాత్రం దీవించబడాలా, కానీ దేవుడి కోసం మాత్రం నేనేమి చేయకూడదు. అబ్బాయి అసలు సమస్య లేదు. అమ్మో మీటింగ్ పెడితే ఎంత ఖర్చు అయిపోద్ది అంటారు, ఎంత ఇవ్వాలంటారు. ఇదా నువ్వు దేవుడి కోసం చేసేది? అర్థమైందా? నువ్వెంత ప్రయాసపడతావో దేవుడి కోసం అదంతా నీకు ఆశీర్వాదం. దాని మేలు తెలియక నీకు. అందుకని దేవుడు, నువ్వు దేవుడికి ఇచ్చి చూడు, దేవుడి కోసం జీవించి చూడు, నువ్వు ఎలాగుంటావు తెలుసా? నువ్వెంతో సుఖంగా బతుకుతావు తెలుసా? దేవుడు నీకు అలా ఇస్తానే ఉంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు అర్థం కాదు. నీకు ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియదు. అందుకని అంటాడు, నేను తెరవడం మొదలెట్టానంటే దాన్ని ఎవ్వరూ మూయలేరు. నేను అలా ఇస్తానే ఉంటాను నేను నీకు. అది ఎలాగిస్తాను తెలుసు? ధారాళంగా ఇస్తూ ఉంటాను నేను నీకు. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాగొస్తుంది అది నీకు అనవసరం, నీకు ఇస్తానంతే. అందుకని అంటాడు, దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు ఆయన. అందుకని అంటాడు యాకోబు, ఇవన్నీ జరిగిన తర్వాత నా దేవుడు నన్ను దీవించాడు. నా కష్టం చేత నేను పైకి రాలేదు, నేను శ్రమపడ్డం వల్ల పైకి రాలేదు. అబ్రహాము, ఇస్సాకు దేవుడు నన్ను దీవించాడు. ఆ దేవుని వల్ల నేను ఇంత గొప్పవాడినయ్యానంతే. అది కాబట్టి మనం దేవుని కొరకు ఎక్కడ శ్రమ పడుతున్నాం, ఏది మన సువార్త పరిచర్య, దేవుడి కోసం మనం ఏం చెప్తున్నాం. మీరు ఎందుకు చెప్పరో తెలుసా? ఒక్కసారి మీరు నోరు తెరిచి సువార్త చెప్పడం మొదలెట్టండి. ఎవరికైనా యేసు ప్రభు గురించి చెప్పండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ముందు నువ్వు మారావా అని అడుగుతారు. ఇది కదా నీ భయం అంతా. ఏంటంటే నువ్వు మారలేంది నువ్వెవరికి చెప్తావు? నువ్వు మారాలి. అదే నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి ఇతరులకు చెప్తావో నువ్వు మారడం ప్రయత్నం చేస్తావు. నేను ఒకళ్ళు చెప్తున్నానే, నేనున్నానా? వాళ్ళకి యేసు ప్రభు గురించి నేను చెప్తున్నానంటే నేనున్నానా? నేను లేకుండా ఎలా చెప్తాను? నువ్వు మారిపోతావు. అర్థమైందా? చెప్పేవాడు మారుతూ ఉంటాడనమాట. చెప్పేవాళ్ళు మారుతూ ఉంటే మన ద్వారా పరిచయం చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని చూసి నిజమే కదా వాళ్ళు మారారు కదా, ఒకప్పుడు ఎలాగున్నారు ఇప్పుడు ఎలాగున్నారు, లేదు మారారు. వాళ్ళు వెళ్తున్న మందిరం మంచిది, వాళ్ళు వెళ్తున్న సహవాసం మంచిది, వాళ్ళు ఇంత మార్పు జరిగింది, ఇంతకు ముందుకు ఇప్పటికి మార్పు ఉంది కట్టి అలాగెళ్తే మనం కూడా మారుతాం. ఇది అర్థమైందా? అందుకనే ఆనాడు సంఘాలన్నీ కూడా ఎలాగ అభివృద్ధి చెంది అంటే వాళ్ళు అలా చూపించారు. వాళ్ళ మార్పును చూపించారు. అలా మారడం వల్లే అన్ని సంఘాలు విస్తరించాయి. ఈరోజు మనం ఎలాగున్నాం? ఏది మన ఆత్మీయ క్షేమాభివృద్ధి? దేవుని కోసం మనం ఏం ప్రయాసపడుతున్నాం? ఏంటి కష్టపడ్డాం? లోకంలో మనం చేసే పనులన్నీ కూడా అందరూ చేసేవాళ్ళే. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు చేసే పనే దేవుని ఎరగిన వాళ్ళు చేస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా మనం వండుకోవడం, తోముకోవడం, మనం తినడం, మనం కష్టపడడం, మనం సంపాదించుకోవడం, ఇది నువ్వు చేస్తున్నప్పుడు వాళ్ళు అదే చేస్తున్నారు. మరి వాళ్ళకి నీకు తేడా ఏముంది?
నీకెందుకు దేవుడు పరలోకం ఇవ్వాలి? వాళ్ళకెందుకు పరలోకం ఇవ్వకూడదు? దేవుడు నమ్మేవన్నా, దేవుడు నమ్మి నువ్వేం చేసావు ఆయన కోసం? వాళ్ళు నమ్మలేదు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేదు, నువ్వు నమ్మి ఏమీ చేయలేదు. మరి ఉపయోగం ఏంటి? వాళ్ళకి నీకు తేడా ఏంటి? అదే దేవుడు అంటాడు, కొడవైపు ఉన్న మేకలను, గొర్రెలను చూపించి ఎడమవైపు ఉన్న మేకలను చూపి మీరు ఇది, వీళ్ళిది. ఇందులో ఇది వ్యత్యాసం. అందుకనే ఆయన కాడిని ఎత్తుకోవడానికి ప్రయత్నించే, ప్రభువా ఇంతకాలం నీ కొరకు నేను శ్రమ పడలేదు, నీ సువార్తను కూడా నేను ప్రకటించలేదు, నీ కొరకు నేను చేసింది ఏమీ లేదు. నా కోసం నేను బ్రతుకుతున్నాను, నా కుటుంబం కోసం నేను బ్రతుకుతున్నానే తప్ప నీ కోసం నేను చేసింది ఏమీ లేదు. నన్ను క్షమించు. ఇన్ని సంవత్సరాలు నేను ఏం నష్టపోయానో నాకు జ్ఞాపకం చేశావు. ఇలాగ నేను ఉండకూడదని, ఇక నుంచైనా ఇలాగ ఉండను. నేను నీ కొరకు శ్రమ పడతాను, ఎందుకంటే నీ కొరకు నేను పడే ప్రతి కష్టము ఒకరోజు నాకు మేలే. ఇక్కడ నేను ఎంత కష్టపడతానో నీ కోసం, అంత శ్రమ పడితే నీ కొరకు పడిన ప్రతి శ్రమ నాకు ఆశీర్వాదమే. అందుకని రే అనక పగలనక నీ కొరకు నేను కష్టపడతాను. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడు. నీకు సమయం ఉంటే దేవుడి దగ్గర రావడానికి కాదు, సమయం లేనప్పుడు కూడా నువ్వు దేవుడి కోసం పనిచేయాలి. నీకు అనుకూలం కానప్పుడు కూడా నీ ప్రార్థన దేవుడి కోసం పనిచేయాలి. నీ పని కంటే దేవుడి పని గొప్పది. నువ్వు దేవుడి దగ్గర చేసే ప్రతి పని కూడా నువ్వు మనుషులకు చేస్తా లేదా దేవుడికి చేస్తున్నావు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడి కోసం చేసే ప్రతి పనికి నీకు ఆశీర్వాదం ఉంది, ప్రతి పనికి నీకు ఆశీర్వాదం ఉంది. అందుకని మన సహవాసంలో ఒక వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి ముందు పరిచర్య చేయాలంటే ముందు పరిచారకుడు అవ్వాలట. ఒక వ్యక్తి పరిచారకుడు అవ్వాలట. ఏంటి పరిచర్య? ముందు మందిరం తొడడం, బాత్రూంలో శుభ్రం చేయడం, బాత్రూంలో నీళ్ళు పెట్టడం, బాత్రూంలో క్లీనింగ్ చేయడం, ఇవి నేర్పిస్తారు. ఒక పరిచర్య చేసేవాడికి ముందు తన పరిసర ప్రాంతాలను ఎలా పరిశుభ్రం చేయాలో నేర్పిస్తారట ముందు. అందుకే కదా ఇప్పటికీ కూడా దేవుని సేవకెళ్ళిన వాళ్ళందరికీ మనలో నేర్పించేది అంటే ముందు నువ్వు పరిచారకుడు అవ్వాలి. నువ్వు వాక్యాన్ని బోధించాలి అంటే నువ్వు పాస్టర్గా బోధ కాదు నీకు కావాల్సింది, ముందు నువ్వు పరిచర్య చేసే వ్యక్తి అవ్వాలి. ఇది చేయి ముందు. దేవుని ఇంటిని ఎలాగో పరిశుభ్రంగా ఉంచాలని నువ్వు నేర్చుకో. దేవుడి ఇంట్లో ఏ పని చేయాలో నువ్వు నేర్చుకో. ఇది చేయను ముందు. అప్పుడు నువ్వు దేవుని ఇంటికి నువ్వు నమ్మకంగా పరిచర్య చేస్తూ ప్రతి కూడుకు వస్తూ నీకు అప్పగించబడిన నువ్వు పనిని చేస్తూ ఉంటే అప్పుడు ఆ తర్వాత నేను ఏ స్థాయిలో మేము తీసుకెళ్తాం. అప్పుడుకి ఆ స్థాయి నీది. అంతేకాని నువ్వు పరిచర్యలోనే నమ్మకంగా లేనప్పుడు నువ్వు ఒక మందిరంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను ఎంచాలి, ఒక వ్యక్తిగా నిన్ను చూడాలి కదా. ఒక మాట మీకు చూపించినా సరే, మీకు చూపిస్తారు, ఇక్కడే చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలండి. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనంద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. పరిచారకులు కూడా ఎలాంటి వారై ఉండాలట? అనింద్యులు అంటే నిందలేనివారు. చాలామంది అంటారు కదా, వాళ్ళకి ఆ పని ఇచ్చారు, మాకు ఆ పని, మేము చేయలేము, ఆ పని ఏం వాళ్ళే చేయాలా, మేం చేయమా, మేమెందుకు చేయకూడదు అంటారు కదా. పరిచర్య చేయాలంటే ఎవరు అక్కడ దానికి? అందరూ చేయడానికి అర్హులు కారు. వారు ఎలాంటి వారే ఉండాలట? మళ్ళీ చదవండి ఒకసారి మాట. మొదట వాళ్ళు ఏం చేయబడాలట? అది ఏమని పరీక్షించబడాల? ఆ పని చేయడానికి వీళ్ళు యోగ్యులా కాదా, వీళ్ళు అన్ని విషయాల్లో బాగున్నారా లేదా, దేవునికి తగినట్లుగా జీవిస్తున్నారా లేదా. ఇలాంటి వాళ్ళకైతే అలాంటి కాకపోతే పని అప్పగించకూడదు. ఒకటి. రెండవది, వారు అనింద్యులై ఉండాలి. ఏ నిందలు కూడా వాళ్ళ మీద మోపపడకూడదు. ఏలంటే ఒకళ్ళు నాశనం చేసిన వాళ్ళు, ఒకళ్ళు పాడు చేసిన వాళ్ళు, ఒకళ్ళ మీద నేరం మోపేవాళ్ళు, ఇలాంటిది ఏమి ఉండకూడదు. అలాంటి వారిని ఏం చేయాలట? పరిచారకులుగా ఉంచాలట. తర్వాత 11 తర్వాత అటువలే పరిచర్య చేయి స్త్రీలను
మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలను. స్త్రీలు కూడా ఎలా ఉండాలట? మాన్యులై, ఎంతో నెమ్మది కలిగిన వారై. అర్థమైందా? కయ్యానికి కాలు దువ్వేలట్టు ఉండకూడదట స్త్రీలు. అర్థమైందా? ఇది మాన్యత అనేది ఏంటో తెలుసా? నెమ్మది. నెమ్మది. ఒక పరిచర్య చేసే స్త్రీ ఎలాగుండాలంటే మాన్యులై. రెండవది, అసలు కొండెములు అనేది చెప్పకూడదు. అసలు మన నోట ఒకరి మీద ఒకరికి చాడీలు, ఒకరి మీద ఒకరు కొండెములు చెప్పకూడదు. అర్థమైందా? కొండెములు చెప్పని వారును మితానుభావము, సాధువు లక్షణం కలిగి ఉండాలట. మితానుభావము. ఎన్ని మంచి లక్షణాలు. తర్వాత అన్ని విషయములలో వీరు, అదండి, ఆ స్త్రీలు ఎలాగ ఉండాలి తెలుసా? అన్ని విషయములో నమ్మకమైన వారై ఉండాలి. ఇలాంటి వారు పరిచర్య చేయడానికి కానీ, పురుషుడు కానీ స్త్రీ కానీ వీళ్ళు యోగ్యులు, వీళ్ళు యోగ్యురాలు. అందరూ కాదు. దేవుని ఇంట్లో మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుడి ఇంట్లో మనం ఏ బాధ్యత మనం తీసుకుంటున్నాం? దేవుడి విషయంలో ఎక్కడ మనం నమ్మకంగా ఉన్నాం? మనం దేనికి ఉపయోగపడుతున్నాం దేవుడికి? ఇది లేకుండా మనం చేసేది ఏంటది? కాబట్టి దేవుడు మనకు నేర్పించాలనుకునేది ఏంటో తెలుసా? ఇది నా లక్షణం, ఇలాగూ ఉండాలి మీరు, ఇది సంపాదించుకోవాలి మీరు, ఆత్మీయంగా ఇది ఎదగాలి మీరు. అంతేకాని లోకం కాదు. ఇవన్నీ నాకు అనవసరం. ఈ ఆకాశము భూమి కూడా ఒక రోజు కాలిపోయేటప్పుడు మనం సంపాదించినవి ఏం మిగులుతాయి? మన ప్రాణమే మన గ్యారంటీ కాదు. ఈ రోజు ఉంటాం, రేపు ఏమైపోతామో మనకు తెలియదు. ఇవన్నీ మనకెందుకు? మన మీద మనకే గ్యారంటీ లేనప్పుడు వీటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? కానీ ఆలోచిస్తానే ఉంటావు. అయితే దేవుడు అంటున్నాడు, అందుకే నీ భారము, నీ విచారము, నీ చింతే నిన్ను కృషించిపోయేలా చేయగలుగుతుందంటే నువ్వు నా మీద జీవించడం, నా మీద ఆధారపడి నా కాడెత్తుకోవడం నేర్చుకొని నా కొరకు నువ్వు శ్రమపడి నా సువార్త పరిచయం నువ్వు చేయగలిగితే నువ్వు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుతావు. నువ్వు ఎంత సుఖంగా ఉంటావు తెలుసా? నువ్వు, నీ కుటుంబము, నీ పిల్లలు ఎంతో సంతోషంగా దేవుడు కాపాడుతాడు. నీకేది తక్కువ చేయడు. అర్థమైందా? ఏది తక్కువ చేయడు. నువ్వు చూడు. దానికి నేనే మీకు సాక్షిని. నేను ఎప్పుడు కూడా నాకు కానీ నా కుటుంబానికి కానీ దేవుడు ఎప్పుడూ తక్కువ చేయలేదు. అందరికంటే ఒక పై మెట్టులోనే ఉంచాడు ఆయన. అర్థమైందా? ఎప్పుడు కూడా. ఎందుకంటే తెలిసే, మనం ఆయన కోసం జీవించడు, ఆయన కాడు ఎత్తుకోవడం ఎప్పుడైతే నేర్చుకున్నావో దేవుడిని ఆయన పైకి తీసుకెళ్తాడు. ఆయన అన్ని రకాలుగా దేవుడు దీవిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం, మనం ఎలాగున్నాం? ప్రభువా, నిజమే, నువ్వు నన్ను పరీక్షిస్తే ఎన్ని లోపాలు ఉన్నాయో తెలుసా నాలో. ఈరోజు నీ వాక్యం ద్వారా ఎన్ని విషయాలు నాకు తెలియజేశావు. నేను ఎక్కడ నీకు నమ్మకంగా ఉన్నాను? ఎక్కడ నీ కొరకు నేను ఏం చేశాను? నీ కొరకు ఎక్కడ శ్రమ పడ్డాను? ఎక్కడ నీ కొరకు నేను ప్రయాసపడ్డాను? నీ కోసం నేను ఏం చేశాను? లేదు, అన్నీ నా కోసం నేను చేసుకుంటున్నాను. అందుకనే దావీదు అంటాడు, నాతాను ప్రవక్తని పిలిపించి ఏం చెప్పాడు తెలుసా? నా మనసులో ఒక బాధ ఉంది. నా కొరకు కోటలు కట్టించుకున్నాను, నా కొరకు ఇండ్లు కట్టించుకున్నాను, నా రాజ్యాన్ని విస్తరింప చేశాను, ఇన్ని చేశాను, కానీ నాకు దేనివల్ల తృప్తి అనిపించలేదు. నా దేవుడికి ఒక మందిరాన్ని నేను కట్టాలనుకుంటున్నాను, నేను దేవుని కొరకు చేయాలనుకుంటున్నాను, నువ్వేమంటావని అడిగాడు. అర్థమైందా? నాతాను అన్నాడు, రాజా, ఇలాంటి ఆలోచన ఎవరికి వస్తుంది చెప్పు? దేవుడి కొరకు శ్రమపడే ఆలోచన ఎవరికి వస్తుంది? నీకు వచ్చింది కాబట్టి రాజా, తప్పక దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టన్నాడు. దావీదు కడతానంటే దేవుడు వద్దు అన్నాడు. లేదు, నువ్వు కట్టొద్దు అన్నాడు. దేవుడు కట్టొద్దు అన్నందుకు మాత్రానికి దావీదు ఏమీ చేయకుండా మానలేదు. దేవుడు మందిరానికి కావలసినవన్నీ దావీదు సమకూర్చాడు. అది దేవుడేమన్నాడు తెలుసా? దావీదా, నాకెంత చేసావు నువ్వు,
నాకెంత చేసావు. కాబట్టి నీతో నేను ఒక ప్రమాణం చేయాలనుకుంటున్నాను, నీకు నేను ఒక మాట ఇస్తున్నాను అన్నాడు. సూర్యుడు ఉన్నంతకాలము నీ రాజ్యమును, చంద్రుడు నిలిచినంతకాలము నీ సింహాసనము తరతరాలకి నీ పిల్లలకే ఇస్తాను అన్నాడా? 89వ కీర్తన మీరు చదివితే ఖచ్చితంగా మాటలు చెప్పాడు ఆయన. నువ్వు నా కోసం ఇంత చేసినప్పుడు శాశ్వత కాలం వరకు కూడా ఈ రాజ్యము నీది, నీ కుమారులదే, ఇది మీరు అనుభవించాలంతే అన్నాడంతే. అది మనం దేవుడి కోసం ఎంత శ్రమ పడతామో దేవుడు నీకు అంత సుఖం ఇవ్వగలుగుతాడు. మనం ఎంత సుఖపడాలనుకుంటామో అన్ని కష్టాల గుండా వెళ్తాం. నీ కాడి నువ్వెత్తుకోకు, ఆయన కాడిని మనం ఎత్తుకుందాం. ఆయన దగ్గర నేర్చుకుందాం, ఆయన కొరకు శ్రమ పడదాం, ఆయన సువార్త పరిచర్య చేద్దాం. సమయం అనక అసమయం అనక దేవుడి కొరకు కష్టపడదాం, ప్రయాసపడదాం. ఈ కొంచెం కాలంలోనైనా దేవుడి కోసం కష్టపడితే దాని ఫలితాన్నైనా చూడగలుగుతాం. ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో దొరికిపోయాయి. ఇక్కడి నుంచైనా దేవుడి కోసం బ్రతుకు. శరీర సంబంధమైన బ్రతుకు ఒకరోజు మృతులీమైపోతుంది, చచ్చిపోద్ది శరీరం. ఆత్మ సంబంధమైనది మాత్రమే అక్షయమైనదిగా లేపబడుతుంది. దాని ఫలితం అప్పుడు కనపడుతుంది. కాబట్టి ఏదైతే దేవుడు మనతో మాట్లాడాడు సరి చేసుకుందాం. ప్రభు నిజమే, నన్ను నేను పరిశీలన చేసుకుంటే, నువ్వు నన్ను పరిశీలన చేస్తే ఏం చేశాను, ఏం బ్రతికాను నీకోసం, ఇన్ని సంవత్సరాలు నేను దేవుడిని నమ్ముకుని నేను చెప్తున్నానే, నీ కొరకు నేను చేసింది ఏమైనా ఉందా? ఇప్పుడు నా ఇల్లు, నా సంసారం, నా కుటుంబం, నా జీవనోపాధి, ఇది గురించి ఆలోచించాను. ఇవన్నీ ఒకరోజు నేను వదిలిపెట్టిపోవలసినవే. కానీ శాశ్వతమైన దాని కొరకు నేను ప్రయాసపడలేదు. ఈరోజు నువ్వు తెలియజేసావు, నిజమే, నన్ను క్షమించు. ఒకరోజు నేను నీ దగ్గరికి వస్తే నువ్వు నాకేమిస్తావు? ఏముంది నీ కొరకు నేను ప్రయాసపడింది? ఇక్కడి నుంచైనా నీ కాడి ఎత్తుకోవడం నాకు సహాయం చేయి. నీ యొద్ద నేర్చుకుంటాను, నేను శ్రమ పడతాను, నీ సువార్త కొరకు ప్రయాసపడతాను, నీ కొరకు నేను సువార్త ప్రకటిస్తాను. ఎంత సమయమైన ఎంతైనా నీ కొరకు నేను చేయగలుగుతాను. అటువంటి కృప నాకు అనుగ్రహించు. ఇక్కడి నుంచి నీ కొరకు జీవించడం నాకు నేర్పించు. అలా బ్రతకడం నాకు సహాయం చేయని ప్రభువుని అడుగు. అప్పుడు అంటాడు, సంపూర్ణమైన భక్తి, మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను జీవించగలుగుతాం. అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆ రీతిగా కొద్ది సమయం దేవుని వాక్యం చేత మనం ప్రేరేపించబడ్డాం. కాబట్టి సమయం తక్కువ ఉంది, నేను మరలా చెప్తున్నాను. మనిషికి ఒక 5-6 నిమిషాల కంటే ఎక్కువ మించొద్దు. ఇప్పుడు అందరూ ప్రార్థన చేద్దాం. 5-6 నిమిషాలు మించొద్దు. మీరు 5-6 నిమిషాలు మించకుండా మీరు ప్రార్థన చేస్తే అందరూ చేస్తారు, సమయానికి మిమ్మల్ని వదిలేస్తాను నేను. మీరు కానీ దీర్ఘ ప్రార్థనలు చేశారో సమయం మీరే పెంచుకుంటారు. అర్థమైందా? నాకు ఎంతసేపు అయినా కూర్చోండి. మా కొండ పిల్లలకి అదే చెప్తాను. ఏం చెప్తా తెలుసా? మీరు ప్రార్థన ఎక్కువ చేస్తానంటే సాయంకాలం 4 అయిపోద్ది. మీరు ఎంత తక్కువ చేస్తే 2 గంటలకు వెళ్ళిపోతారంటాను. 11 గంటలకు మొదలు పెడతాను నేను ప్రార్థన. వాళ్ళు ఒక్కొక్కరు ఎంతసేపు చేస్తారు తెలుసా? ఒక్కొక్కరు మా అన్నమ్మ అంటే ప్రార్థన చేయడం మొదలెట్టింది అనుకో 30 గంట చేస్తుంది. ఆమె ఒక్కరితే చేస్తుంది 30 గంట. మీరు చూడండి, నాతో పాటు ఒక లక్షవారం ప్రార్థనకి రండి. కెతురమ్మ గారు కనీసం 40 నిమిషాలు తక్కువ చేయదు ఆమె. ఆమె తర్వాత కరుణమ్మ గారు, ఆమె కనీసం 30 నిమిషాలు తక్కువ చేయదు. నేను ఆ ప్రార్థన మొదలెట్టినప్పుడు గడియారం చూద్దాం ఎంతసేపు చేస్తారో చూస్తాను. ఆమె చెప్తారు, నాకు సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 4 కుదులుతారు, ఒకసారి 4 అయిపోద్ది. అప్పుడు నేను ప్రార్థన ఏం చేస్తాను సార్, 5 నిమిషాల కంటే మించను నేను ప్రార్థన. అప్పుడు బ్యాగ్ గంట తగిలించుకుని, ఆంటీ నా బస్సు వస్తుంది, నేను పోతాను ముందు. 4-5 ఇప్పుడు మారేడు మిల్లో లేకపోతే ఏలేసి వచ్చి వెళ్ళిపోతుందంటే మళ్ళీ నేను రాత్రి 7 గంటల వరకు ఇక్కడే కూర్చోవాలా? నేను మర్యాదకి వెళ్తాను, మీరు గేట్లు తాళాలు వేసుకో బాబు, మీరు వెళ్ళిపో, బస్సు వచ్చేస్తుంది అంటారు. వాళ్ళ ప్రార్థన అంటే అంతసేపు చేస్తారనమాట. నేను అంటాను, వాళ్ళకే అంత ఆసక్తి ఉన్నప్పుడు ఇంటికి వచ్చేసి కూడా నాకేముంది, మీ ఇష్టం చేయండి, ఎంతసేపు చేస్తారు. నేను ముందే చెప్పాను వాళ్ళకి, మీరు తక్కువ చేస్తే ముందు వెళ్తారు ఇంటికి, ఎక్కువ చేస్తే తర్వాత లేట్కి వెళ్తారు ఇంటికి, ఏదైనా మీ ఇష్టం అంటాను. వాళ్ళు అలాగైనా వదలరే, అస్సలు వదలరాలు. నువ్వు ఎన్నన్నా చెప్పు, నాకు 4 చూపిస్తాను అంటారు వాళ్ళు. మీరు నాకు 4 చూపిస్తే నేను నాకు వచ్చాడు. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, మీరు 9కి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే మీరు 5 నిమిషాలు చేయండి, లేదు 10 అయినా పర్లేదు అనుకుంటే మీరు 10 నిమిషాలు చేయొచ్చు.
ఛాన్స్ మీకే. కాబట్టి ముందు మనం సరి చేసుకుందాం, మనం ఒప్పుకుందాం, ప్రభు యొక్క సహాయం కొరకు అడుగుదాం. అన్ని అంశాలు కాకపోయినా కొన్ని అంశాలైనా ప్రార్థన చేయండి. మనం ఎప్పుడు చేస్తున్న ప్రార్థన అంశాలు మీకు తెలుసు, ఇక నేను మరి ప్రత్యేకంగా చెప్పకూడదు. ఆ రీతిగా కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాం.